చిన్నపిల్లల వైద్య ప్రపంచం రెయిన్బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల. చాలామంది జీవితంలోన ఒక ఇంద్రధనుసు లాంటి కళ్ళగంటూ ఉంటారు. మీ లైఫ్లో కూడా ఒక రెయిన్బో ఉంది. ఎలా స్టార్ట్ అయింది అసలు జర్నీ? Named it as a rainbow because feel good, lovable. ఆర్గనైజేషన్ పెరగడంతో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక జర్నీ ఉంటుంది. దాదాపు ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది? Rainbow is about a collective effort of many people. ఈ చిన్న పిల్లల హాస్పిటల్ తీసుకున్నా మనకి కిటకిటలాంటి కనిపిస్తుంది. కరోనా తర్వాత ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? కరోనా తర్వాత we had a lot of sickness. ఆటిజం రావడానికి ఇప్పటివరకు కారణాలు స్పష్టంగా తెలియదని చెప్తున్నారు. These are more of behavioral spectrum disorders. అంటే నార్మల్ లైఫ్ చేయగలుగుతారండి వాళ్ళు? Definitely. మహేష్ బాబు రెయిన్బోకి మాత్రం అంత కనెక్ట్ ఎలా అవ్వగలిగారు అసలు? Mahesh garu, he loves children. Extremely nice person. వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు చిన్నపిల్లల వైద్య ప్రపంచం రెయిన్బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా చాలామంది జీవితంలోన ఒక ఇంద్రధనుసు లాంటి కళ్ళగంటూ ఉంటారు. ఇలా అవ్వాలి, ఇలా. మీ లైఫ్లో కూడా ఒక రెయిన్బో ఉంది. ఎలా స్టార్ట్ అయింది అసలు జర్నీ? మేము ఈ కన్నడ ప్రపంచంలో బతకలేదండి ఎప్పుడు. బట్ వీ హ్యావ్ కైండ్ ఆఫ్ నేమ్డ్ ఇట్ యాజ్ అ రెయిన్బో బికాస్ ఇట్స్ ఫీల్ గుడ్, ఫ్రెష్ అండ్ ఆల్సో లవబుల్. అండ్ ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఎనీ రిలీజియన్, ఇండివిజువల్ ఆర్ ఎనీథింగ్. సో అండ్ చిల్డ్రన్ ఆర్ very fond of a rainbow, whether it's a mother or child. So that's how the rainbow name has come. So మేము ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎప్పుడు చూడలేదు, ఒక డాక్టర్గానే. సో ఐ వాంట్ టు డూ, నేను పీడియాట్రిక్స్ చేయాలని అనుకున్నాను. అనుకుంటే చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం కాబట్టి. తర్వాత పీడియాట్రిక్స్ చేసిన తర్వాత మనం ఇక్కడితో ఆపేసి ప్రాక్టీస్ చేసుకుందామా, లేకుంటే ఈ పీడియాట్రిక్స్లో మనం అడ్వాన్స్డ్ కోర్సెస్ చేస్తామని చెప్పి ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ నేను వర్క్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఐ సీన్ దట్ లండన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు డూ సమ్ అడ్వాన్స్డ్ పీడియాట్రిక్స్. ఆ క్రమంలో నేను ఐ గాట్ ఇన్ టు ది లండన్ హాస్పిటల్స్. ఓకే. మంచి ప్రెస్టీజియస్ హాస్పిటల్స్లో పనిచేశాను. కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో, గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో. అక్కడ మన కంప్లీట్గా ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్ వచ్చిందనమాట. మనం ఏం చేయగలం, వాట్ వీ కెన్ డూ, మనం మన వెనకాలకు వస్తే ఏం చేయగలం అనేది అది స్లోగా ధ్రువపడింది. సో న్యాచురల్గా ఏంటంటే ఒకసారి బాగా ట్రైన్ అయినప్పుడు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అక్కడ ఉండిపోయేదానికి కానీ, అమెరికా పోయేదానికి కానీ. అమెరికాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. అందులో నేను ఆ కాలంలో ఏంటంటే 90sలో చిన్నపిల్లలలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఒక ఆల్మోస్ట్ 3 years పనిచేశాను. ఓకే. సో దాంతో ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అప్పుడు అవన్నీ వదులుకొని ఇండియాకి రావడం అనేది ఒక విధంగా కష్టం. కాకుంటే మన సమాజ ఎప్పుడు మనం మన దేశానికి వెళ్ళిపోవాలని ఉన్నది కోరిక. కాకుంటే అప్పుడే మొదలైంది, ఇండియాకి వస్తే ఏం చేయాలా. సో మనం ఇంత అడ్వాన్స్గా ట్రైన్ అయినాం కదా, మనం చేసుకున్న స్కిల్ సెట్ అని మన ఇండియాలో అంత పరిణితి చెందలేదు, చిల్డ్రన్స్ హాస్పిటల్సే లేవు అని చెప్పి ఇండియాకి హైదరాబాద్ వచ్చాను. తరచుగా వస్తుండేవాడిని, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. కొంతమంది వాళ్ళని ఒపీనియన్ కూడా అడుగుతుండేవాడిని. నాకు 2 విధాలుగా ఒపీనియన్స్ వచ్చినాయి. నేను డాక్టర్లను చాలామంది అడిగేవాడిని, ఎందుకయ్యా బాగుంది కదా నీ లైఫ్, అమెరికాకి వెళ్ళొచ్చు కదా, సో ఈ వై డూ వాంట్ టు కమ్ బ్యాక్ అనేది. మిగిలిన వాళ్ళు కొంతమంది ఆఫీసర్స్, బిజినెస్ పీపుల్ వాళ్ళని అడిగినప్పుడు మనకు డెఫినెట్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ అవసరం. ఓకే. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ నీడ్ ఇన్ చిల్డ్రన్స్ హెల్త్ కేర్ అనేది ఒక పర్స్పెక్టివ్. అప్పటికి నీలోఫర్ తప్ప ఇంకా హైదరాబాద్లో ఇంకో గవర్నమెంట్లో నీలోఫర్ ఉంది, ప్రైవేట్లో దేర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ చిల్డ్రన్ హాస్పిటల్. సో అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో కొంతమంది డాక్టర్స్, మా బ్రదర్ రవీంద్రనాథ్ వచ్చి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్నారు, డాక్టర్ గోపిచంద్ గారు వచ్చినారు, సో ఆయన బాగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మా వెరీ ఫ్రెండ్స్ గురువారెడ్డి వీళ్ళు కూడా మాకన్నా కొంచెం ముందు వచ్చినారు, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో అప్పుడు ధైర్యం వచ్చిందనమాట, మనం ఏలేదో చేయొచ్చు అని.
సో ఎవరైనా మల్టీ స్పెషాలిటీ వాళ్ళు 2-3 హాస్పిటల్స్ పెద్దవి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాం. మీరు ఏమైనా చిల్డ్రన్స్ హాస్పిటల్ పెడతామా, మీ కాన్ఫిడెన్స్ లేకపోతే మేము కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తాం అంటే ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు మేమే కొంత పోగు చేసుకొని, సో ఎంటర్ప్రెన్యూర్ జర్నీ కన్నా కానీ అదే మా ఒక ప్లేస్ని క్రియేట్ చేసి చిల్డ్రన్స్ హాస్పిటల్ కింద మనం స్టాండర్డ్స్ పెంచి పని చేస్తాం. సో దట్ ఈస్ హౌ రెయిన్బో స్టార్టెడ్, జర్నీ స్టార్టెడ్. అప్పుడు రెయిన్బో అనే పదం బాగుంటుందని చెప్పి మేము మా కొలీగ్స్, నేను ఒక్కడినే కదండి, ఫ్యూ ఆఫ్ అవర్ కొలీగ్స్ వీ హవ్ కమ్ టుగెదర్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఐ టుక్ ద లీడ్. సో అలా కష్టపడడం మొదలెట్టాం. సో అది జర్నీ అలా మొదలైంది. రమేష్ గారు, చాలామంది మనకి డాక్టర్లు చెప్తున్నది అనుకోకుండా నేను ఈ డాక్టర్ని అయ్యాను, లేకపోతే ముందు నుంచి ఒక ప్లానింగ్ అయ్యాను, ఈ రెండు చెప్తూ ఉంటారు. మీ లైఫ్లో అంటే చదువు దగ్గర నుంచి కుటుంబ నేపథ్యం ఎలాగ ముందు నుంచి డాక్టర్ అవ్వాలని ఒక ఆ దృక్పథంతోనే ఆ ఆకాంక్షతో వచ్చారా? మా కుటుంబ నేపథ్యం అస్సలు లేదండి. మాది ఒక పల్లెటూరు, నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు పక్కన. సో మా నాన్న ఒక విలేజ్ లెవెల్ పొలిటీషియన్, మండల్ లెవెల్లో పొలిటీషియన్ అనమాట. ఆ కాలంలో పొలిటీషియన్ అంటే మామూలుగా ఊర్లో అందరికి సహాయం చేసే పొలిటీషియన్ అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే, సో హీ వాంటెడ్ టు ఎడ్యుకేట్ హిస్ చిల్డ్రన్. ఓకే. దానిలో ఆ క్రమంలో ఏంటంటే మా మా బ్రదర్ రవీంద్రనాథ్ డాక్టర్ అయినాడు, తర్వాత నేను, మా తమ్ముడు ఇంజనీర్ అయినాడు. సో నాకు పెద్ద అది గైడెన్స్ అవసరం లేకుండా పోయింది. మా అన్న 6 ఏళ్ళ ముందు ఆయన ఆల్రెడీ మెడిసిన్ చేస్తున్నాడు కాబట్టి ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు ఉన్నది. ఓకే. కాకుంటే నాకే ఐ వాజ్ నాట్ ష్యూర్ మెడిసిన్ చదవాలా లేకుంటే ఏదైనా చదవాలా. నా ఒపీనియన్ అప్పుడు ఏంటంటే స్ట్రాంగ్గా ఏదో ఎంఎస్సీ చేసేసి లెక్చరర్గా వచ్చేసి అప్పుడే ఈ ప్రాబల్యం రత్నం కాలేజీ, నారాయణ కాలేజీ అప్పుడే మొదలైనమాట. అంటే అవన్నీ మా కళ్ళ ముందు మొదలైనవి. మేమంతా ఒకే వీధిలో ఉండేవాళ్ళం. నారాయణ గారు, కేవీ రత్నం గారు, వీళ్ళంతా మేమంతా ఒక వీధిలో ఉండేవాళ్ళం అనమాట. సో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. సో నేను వీళ్ళలాగా ఒక లెక్చర్ అయిపోయి ఏదో చేసుకోవచ్చు కదా అనుకుంటున్నాను. టీచర్ ప్రొఫెషన్లోకి వచ్చి టీచింగ్లోకి వచ్చి అప్పుడు మా అన్న లేదు, బికమ్ డాక్టర్ అని చెప్పి మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తే సీట్ వచ్చింది. తిరుపతిలో మెడిసిన్ చేశాను. అలా మొదలైంది మా మెడిసిన్ అది. సో మా నాన్నగారు స్ట్రాంగ్గా ఎడ్యుకేటెడ్. ఓ పక్కన మా 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 మేనమావులు వాళ్ళు ల్యాంక్ గ్రూపు, వాళ్ళందరూ ఏంటంటే బిజినెస్ మీద ఫోకస్ చేశారు. మా నాన్న తరచుగా వాళ్ళతో చెప్తుండేవాళ్ళు, సో మీరు బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నారు, నేను నా పిల్లల్ని ఎడ్యుకేషన్ మీద మరలిస్తాను. సో దట్ ఈస్ ద ఓన్లీ వే ఫార్వర్డ్ ఫర్ మీ, ఎడ్యుకేట్ మై చిల్డ్రన్. సో సరస్వతి అనేది శాశ్వతంగా ఉంటుంది, లక్ష్మి అనేది చంచలంగా ఉంటుంది. సో నేను సరస్వతి వైపు మొగ్గుతానని చెప్పి చాలా ఫ్రీక్వెంట్గా చెప్తుండే ఆ పదం. సరస్వతి చాలా ఇంపార్టెంట్, లక్ష్మి వస్తుంటుంది పోతుంటుందని. సో అలా ఎడ్యుకేట్ చేశాడు. సరే, ఏ ఆర్గనైజేషన్ కూడా అంత స్మూత్గా జరగదు, కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. ఈ రోజున దాదాపు 2.5 దశాబ్దాల పాటు రెయిన్బో జర్నీ చిన్న విషయం కాదు, 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని వెళ్తున్న జర్నీ. ఇంత ప్లానింగ్ చేసుకున్నప్పుడు మధ్యలో ఒకసారి ఎక్కడో డ్రాప్ అయ్యి అసలు ఈ రెయిన్బోని డ్రాప్ చేయాలన్న ఆలోచన కూడా వచ్చిందని అంటారు. ఎందుకని అంత అంత స్ట్రగుల్ ఏమొచ్చింది? అస్సలు ఎప్పుడూ లేదండి. అంటే డ్రాప్ చేయాలనేది లేదు. ఫస్ట్ 3 ఏళ్ళు మాత్రం మాకు, అంటే మేము ఏదో చాలా ఫ్యాసినేట్గా ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్నాం, కానీ ఇది ఒక బిజినెస్ అని మాకు తెలియదు నిజంగా. ఓకే. సో అలా మొదలెట్టినప్పుడు ఫస్ట్లో ఏంటంటే, బికాజ్ మేము ఆల్మోస్ట్ ఆ రోజుల్లో 5 కోట్లు ఇన్వెస్ట్ చేసాం. కొంత బ్యాంక్ లోన్ చేసాం దాదాపు 2 కోట్లు. అది కొండంత అవుతుంది. సో ఫస్ట్లో మేమే కొత్త, కాన్సెప్ట్ కొత్త, సడన్గా జనాలు రారు కదా పిల్లల్ని తీసుకొని అంత చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే. సో ఇట్ టేక్స్ టైం. మనం టైం తీసుకుంది ఒక 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళ టైంలో చాలా బాధపడ్డాం. ఓకే. ఎందుకంటే బ్యాంకుకి పే చేయలేక, ఒక పేయింగ్ స్టాఫ్, మేము ఎంత తీసుకున్నామో తెలుసా, నేను లండన్లో ఉన్నప్పుడు నాకు ఒక 3,500 పౌండ్లు వచ్చాయి. ఓకే. ఆ 3,500లో ₹1 కూడా లేకుండా ఖర్చు పెట్టేవాడిని. అలాగా నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు ఫస్ట్లో 60,000 తీసుకున్నాడు మేము. ఆ 60,000 ఏంటంటే నాకు కనీసం నా ఇంటికి మా పిల్లడికి ఎడ్యుకేషన్ కూడా సరిపోదు అనమాట. అంతే కదా. అంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ సెల్స్ టు సర్వైవ్. సో హాస్పిటల్ నుంచి డబ్బులు మాకు అది కాదు, అంటే నామినల్గా జీతాలు తీసుకున్నాను అంతేగాని అలా 5 ఏళ్ళు అలాగే తీసుకున్నాం. ఆ 5 ఏళ్లలో మేము కొంత అప్పులు తీసుకున్నాం, కొంత ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, అలా సపోర్ట్ చేయగలిగితే మేము బతికాం. సో కాకుండా ఏంటంటే అస్సలు కన్విక్షన్ అనేది, పని చేయడం అనేది మాత్రం చాలా బాగా పనిచేసాం. అంటే నేనే కాదు, మా కొలీగ్స్ అందరం కొన్ని దాదాపు 15 రోజులులో నెలలో 15 రోజులు మేము ఆల్మోస్ట్ అందరం హాస్పిటల్లో ఉండడం నైట్ కూడా.
అలా ఉండడం. ఒక 5-6 గంటలు నిద్ర తప్పితే మిగిలిన టైం అంతా హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం. ఒక 6 చైల్డ్ ఉంటే అందరూ ఉండేవాళ్ళం. అలా పనిచేయడం. సో ఇలా పనిచేసినప్పుడు న్యాచురల్గా ఏంటంటే వీ స్టార్టెడ్ సేవింగ్ వెరీ వెరీ సిక్ చిల్డ్రన్. ఓకే. అప్పుడు ఇంకా గుర్తుంది నాకు. ఒక మన వినోద్ కుమార్ గారిని అప్పుడు న్యాయ పోరాటంలో ఒక సినిమాలో పొడవుగా ఉంటాడు డాక్టర్. అవును, వినోద్ కుమార్. అవును. వాళ్ళ అబ్బాయికి సీరియస్ హార్ట్ కండిషన్ ఉంది. మ్మ్. అర్లీ మార్నింగ్ 4 o'clock నాకు కాల్ వచ్చింది. వెళ్ళి అర్జెంటుగా పోయి హాస్పిటల్ ఆ బేబీ చూస్తే ఏంటంటే హార్ట్ స్విచ్ ఇది టీజే అని ఉంటుంది అన్నమాట. రైట్ చేంబర్ లెఫ్ట్ చేంబర్ డిఫరెంట్గా ఉన్నది. తీసుకొచ్చి దానికి ఒక ఇంపార్టెంట్ క్రిటికల్ మెడిసిన్ ఇచ్చేసి తర్వాత మనం ఇది చేసాం. తర్వాత గోపిచంద్ గారిని ఒక 3 days బేబీకి ఆపరేట్ చేసాడు. ఈజ్ ఫైన్ నౌ. ఈజ్ అబౌట్ 26 years. మా హాస్పిటల్ అంత ఏజ్ 25 years old. అబ్సల్యూట్లీ డూయింగ్ వెరీ వెల్. అంటే అలాగా మేము ప్రతిదాన్ని ఛాలెంజ్గా తీసుకుని చేసేవాళ్ళం అండి. చేసినప్పుడు న్యాచురల్గా ఏంటంటే ద లాడ్ ఆఫ్ ఒపీనియన్ మేకర్స్ ఆఫ్ ద సిటీ. ఓకే. అరే కుర్రాళ్ళు గట్టిగా పనిచేస్తున్నారు, దే ఆర్ ప్రొడ్యూసింగ్ గుడ్ రిజల్ట్స్, చాలా పిల్లలు బాగా క్రిటికల్ ఉండేవాళ్ళని సేవ్ చేస్తున్నారు, న్యూ బార్న్ చిల్డ్రన్ అయితే బాగా సర్వైవ్ అవుతున్నారు అని ఒక మంచి పేరు వచ్చింది. తర్వాత న్యాచురల్గా యంగ్ పేరెంట్స్ వాళ్ళు దే స్టార్ట్ ర్యాలింగ్ బిహైండ్ అస్. ఇప్పుడు అదే టైంలో చూస్తే మనకి అప్పుడు దాకా 2000 దాకా చిన్నపిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే తల్లిదండ్రుల దగ్గర ఆర్థిక స్తోమత లేదు. అవును, వాళ్ళ పేరెంట్స్ని డిపెండ్ కావాలి. కరెక్టే. కానీ 2000 నుంచి ఆ షిఫ్ట్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా వచ్చింది. మనం చూస్తే ఐటీ అనేది హైదరాబాద్లో 2000 నుంచే గ్రో అయింది. ద లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది అమెరికా నుంచి మూవ్ అయిపోవడం ఐటీ జాబ్స్ కోసం. మైక్రోసాఫ్ట్ పెద్ద అయింది, కంట్రీ హెడ్ క్వార్టర్స్ అయింది. డెలాయిటీ కంట్రీ హెడ్ క్వార్టర్స్ అయింది. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రావడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఒక యంగ్ పేరెంట్స్ ఆర్థికంగా వాళ్ళు కళ్ళ మీద నిలబడ్డారో న్యాచురల్గా ఏంటంటే వాళ్ళ పిల్లల ఆరోగ్యం, ఎడ్యుకేషన్ ఇది ఇంపార్టెంట్. కరెక్ట్. అక్కడి నుంచి మొదలైంది మనకి ఈ చిన్నపిల్లల సంరక్షణలో ఈ తల్లిదండ్రుల పాత్ర, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ. సో ప్యారలల్గా ఏంటంటే మేము వాళ్ళకి కావాల్సినవన్నీ బిల్డ్ చేసుకుంటూ పోయాం. సో ఫస్ట్లో హైదరాబాద్లో ఈ హాస్పిటల్ సక్సెస్ అయింది, ఇది సరిపోలేదు. తర్వాత ఎక్స్పాండ్ చేసాం. ఎక్స్పాండ్ చేసినప్పుడు అది కూడా సరిపోలేదు. తర్వాత స్పోక్స్ చేయడం మొదలుపెట్టాం. ఇవన్నీ ఏదో మేము బిజినెస్ మోడల్ వేయలేదు. న్యాచురల్గా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ మీరు వచ్చే లోపల మేము రాలేకపోతున్నాం బంజారా హిల్స్కి అంటే మేము అక్కడికి పోయి ఫస్ట్ క్లినిక్స్ పెట్టాం, తర్వాత హాస్పిటల్ పెట్టాం, తర్వాత కూకట్పల్లి నుంచి కాలు, తర్వాత సికింద్రాబాద్ నుంచి కాలు. సో అలాగేంటంటే ప్రజలకి అనుగుణంగా మేము ఎవరికి అవసరాలు ఉన్నాయో దాన్ని బట్టి మేము హాస్పిటల్స్ పెట్టుకుంటూ పోయాం. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇది హబ్ అండ్ స్పోక్ మోడల్గా, క్లాసిక్ హబ్ అండ్ స్పోక్ మోడల్గా తయారైంది. దాన్ని చాలామంది ఏంటంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ని క్రియేట్ ఇది ఇట్స్ అ బిజినెస్ మోడల్ అని చెప్పి ఇప్పుడు అనుకుంటాం. సో మేము మాత్రం అవసరానికి కొద్దీ హాస్పిటల్స్ చేసి ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి వెళ్ళారు మీరు అంతే. 2006-07లో వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ యూస్ టు బీ మనకి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు నాకు బాగా క్లోజ్గా ఉంటాడు, చాలా ఆప్యాయంగా ఉండేవాడు. నేను ఇప్పుడు జగన్ గారి పిల్లలు కానీ శర్మిల గారి పిల్లలు కానీ ఇద్దరు నేను చూసేవాడిని. ఎందుకని నేను ఇంటికి వెళ్తుండేవాడిని, బాగా మాట్లాడుతుండేవారు, అడుగుతుండేవాళ్ళు. సో దాదాపు నెలలో 2-3 సార్లు కలుస్తుండేవాడిని. సో నేను 2007లో మేము హాస్పిటల్కి ఇనాగరేషన్కి వారిని శ్రీమతి విజయం గారిని ఇదిని రమ్మని చెప్పాను. అప్పుడు హాస్పిటల్ అంతా తిరిగి చూసి ఇన్ని ఐసీయూ బెడ్స్, 4 థియేటర్స్ ఇన్ని చూసి పోయి కారెక్కేటప్పుడు అడిగాడు, చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, వర్కౌట్ అవుద్దని అడిగాడు. సార్ సాయంకాలం ఇంటికి రా మాట్లాడుకున్నాం. ఈజ్ ఆల్సో డాక్టర్. సాయంకాలం ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఇప్పుడు ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్ ఎంత 25 crores పెట్టావు, వర్కౌట్ అవుతుంది చిన్నపిల్లలు అంత చదివితే ఆల్రెడీ ఇది ఎక్స్పెన్స్ అవ్వద్దు కదా, అఫోర్డబిలిటీ ఉందంటే అప్పుడు నేను ఒకటి చెప్పా. నేను మామూలుగా బయట సార్ అంటాం కానీ ఇంటికి పోయినప్పుడు అన్న అంటాం. అన్న ఇప్పుడు మనం ప్రజలు కోరుకునేది రిజల్ట్. రిజల్ట్ ఇవ్వగలిగితే ఆదిలాబాద్ నుంచి రెడ్ బస్కు తీసుకొస్తారు, మన కడప కర్నూలు నుంచి కూడా వస్తారు, ప్రాబ్లమే లేదు. కాకుండా ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి ఆశనే ఉంటుంది వాళ్ళ బిడ్డను బతికించుకోవాలని. దానికి వాళ్ళు ఎంతైనా శ్రమ పడతారు, ఎంతైనా ఖర్చు పెట్టేదానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ రిజల్ట్ అనేది మనం ఇవ్వగలిగితే
సో నో ప్రాబ్లం అని చెప్పా. అటువంటిప్పుడు నీకు చాలా పెద్ద ఆపర్చునిటీ ఇమీడియట్గా. దెన్ ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ యూర్. ఓకే. అప్పటి నుంచి నేను ఎక్కడ కనిపించినా కానీ నేను బ్యాంక్ కానీ పే చేస్తున్నాను అడుగుతుండేవాడు. యూఆర్ ఓకే పేయింగ్ బ్యాంక్ ఫర్ ద బ్యాంక్స్. సో 1 year తర్వాత నేను వెళ్ళేసి వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, వీఆర్ డూయింగ్ వెరీ వెల్, పాజిటివ్గా ఉన్నాను. బ్యాంక్ లోన్ కూడా ఆల్మోస్ట్ 1/3 కట్టేశాను. అంటే దాన్ని సెట్ ఓకే డూ ఇఫ్ యూ వాంట్ టు డూ బిగ్ హాస్పిటల్ సో వీ విల్ వర్క్అవుట్, విల్ గెట్ టు సమ్ ల్యాండ్ అని ఇచ్చారు కొడతాను. ఇచ్చాడు. దెన్ ఇట్స్ బికమ్ ఏఐజీ నౌ బికాస్ మనతో కలిసి 5-6 కట్టాలి హెల్త్ సిటీ అనేది. సో తర్వాత ఆ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఆయన పెద్ద హాస్పిటల్ కట్టాలనుకుని మేము కూడా తనకి ఇచ్చాము. ఇప్పుడు పెద్ద ఇన్స్టిట్యూషన్ కట్టాను ఏఐజీ. సో అలా ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడు ఎవరైనా కానీ వెనకాల తట్టి. ఇంకోసారి మన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పారు, ఒకసారి ఎప్పుడు ఫ్లైట్లో వెళ్తుంటే మనకున్న ఒకే ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ధైర్యం. ఓకే. మేము మనకి ఎవరైనా మేము కన్నా ఇది చేస్తే బాగుంటుంది చేయండి అంటే జనరల్గా రెస్పాన్స్ ఫ్రమ్ మన తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్ దగ్గర నుంచి చాలా పాజిటివ్గా ఉంటుంది. ద పాజిటివిజం ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ మేడ్ అస్ టు డూ వెరీ వెల్ ఇన్ బిజినెసెస్, వెదర్ కాంట్రాక్ట్స్ అయితేనేమి, వెదర్ ఇట్ ఇస్ హాస్పిటల్స్ అయితేనేమి, వెదర్ ఇట్ ఈస్ అదర్ ఇండస్ట్రీస్ అయితేనేమి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ తెలుగు పీపుల్ ఈస్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో అది మనకు చాలా రిచ్గా ఉంది. సో అందుకని మన స్టేట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఎప్పుడు బాగుంటుంది. ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ డోకా ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ ద లీడర్షిప్స్. కాదు రమేష్ గారు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడిగిన ప్రశ్నే నేను అడగదలుచుకున్నాను. నిజంగా మీరు ప్రారంభించిన టైంలోన పిల్లలకి సంబంధించిన ప్రత్యేక హాస్పిటల్ తీసుకెళ్ళిన ఆలోచన తల్లిదండ్రులకు చాలా తక్కువ ఉండేది. రెండోది ఆర్థికపరమైన ఆ పరిస్థితులు కూడా అంత అంటే ఎఫర్డబిలిటీ కంటే దానికి ఏదో మిగతా హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం తప్పించి పిల్లలకి ప్రత్యేకంగా హాస్పిటల్ తీసుకెళ్ళిన ఆలోచన ఉంటే ప్రభుత్వ హాస్పిటల్కి నీలోఫరో లేకపోతే ఇంకోటో అప్పట్లోనే ఊహించారండి. అంటే చిన్నపిల్లలకి ఇలాంటి ఒక స్పెషలైజేషన్ హాస్పిటల్ ఉండాలి, దీనికి వస్తారనేది ముందు ఆలోచన ఉందా మీకు? అంటే నేను ఒక పెద్ద చిల్డ్రన్స్ హాస్పిటల్ పనిచేశానండి లండన్లో, రామన్ స్ట్రీట్ చిల్డ్రన్ హాస్పిటల్ అని. అది 750 బెడ్ హాస్పిటల్. దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎంటైర్ యూకే అండ్ యూరప్. ఓకే. సో అక్కడ పనిచేసినప్పుడు దేర్ ఇస్ అ ప్రైవేట్ వార్డ్స్ ఉండేది, 200 బెడ్స్ ప్రైవేట్ ఉండేది. చాలామంది ఇండియా, పాకిస్తాన్ అండ్ అరబ్ దేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. సో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు. అది స్మాల్ ప్రపోర్షన్ ఇటు కాకుండా అదే మన ఇండియాలో పెడితే దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ అఫోర్డబిలిటీ ఉంది అప్పటికి కూడా. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాకుంటే ఒక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, మన దేశంలో ఏ హాస్పిటల్ అయినా చూడండి, ఢిల్లీలో పోయి మేదాంత చూడండి, హైదరాబాద్ వచ్చి అపోలో చూడండి, ఏ కిమ్స్ చూడండి, ఏ హాస్పిటల్ అయినా చూడండి, నీకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 60% ఆఫ్ ద పీపుల్ అదర్ దన్ ఇన్సూరెన్స్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఓకే. ఎక్కడైనా తీసుకోండి. సో మిడిల్ అండ్ అప్పర్ క్లాస్ ఆర్ ద వన్స్ హూ లుక్ ఫర్ ద క్వాలిటీ ట్రీట్మెంట్, ఎస్పెషలీ వెన్ దే స్ట్రక్ విత్ దర్ చైల్డ్ ఆర్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. దే వాంట్ టు గో టు ద బెస్ట్ ప్లేస్. దే డోంట్ వాంట్ టు ట్రై హియర్ అండ్ దేర్. ఎందుకంటే ఇట్స్ దట్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్ ఫర్ దెమ్. అందుకని ఏంటంటే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ their affordability, they'll rise to occasion and go to the best hospital. So this is the nature of the people అనమాట. అందుకని హాస్పిటల్స్ ఏదైనా కానీ, ఏ క్లాస్ హాస్పిటల్ అయినా కానీ, సర్వైవల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మిడిల్ అండ్ అప్పర్ క్లాస్. ఎలాంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించినట్టున్నారు. అంటే దాదాపు ఎంత ఒక 30 బ్రాంచెస్ ఉన్నాయండి, ఒక 30 హాస్పిటల్స్ ఉన్నాయి. మాకు 20 ఉన్నాయండి. ఇంకొక వీఆర్ నౌ 2000 బెడ్స్ అండి. ఓకే. సో అబౌట్ 19 హాస్పిటల్స్. 19 హాస్పిటల్స్. అండ్ మనం హైదరాబాదు మెజారిటీ ద బెడ్స్, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్. తర్వాత బెంగళూరు, విజయవాడ, వైజాగ్, ఇప్పుడు రాజమండ్రి చేస్తున్నాం అప్కమింగ్ రాబోయే. చెన్నైలో ఒక 3 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఢిల్లీలో ఒక హాస్పిటల్ రన్ చేస్తాం. ఒక ట్రస్ట్ హాస్పిటల్ మేము రన్ చేస్తాం ఢిల్లీలో, సౌత్ ఢిల్లీలో, సాకేత్లో. Now we are building a large hospital based in Gurgaon. Almost 450 beds hospital to Delhi కడుతున్నాం గుర్గాంలో. సో దట్ ఈస్ ద ఎంట్రీ, గ్రాండ్ ఎంట్రీ ఇన్ టు ద నార్త్. దాదాపు 6 స్టేట్లు ఉన్నట్టున్నారు.
తెలంగాణలో ఇంకేమైనా విస్తరించే అవకాశం ఉందా? తెలంగాణ చూస్తున్నాం అండి, మన డిస్ట్రిక్ట్స్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే వెళ్తాం. అంటే వాట్ వీ డోంట్ వాంట్ టు కంపీట్ విత్ ద లోకల్ పీడియాట్రిక్ స్మాల్ హాస్పిటల్స్, బట్ when there is opportunity to go as a specialty hospital, we'll go there. అంటే మీతో పాటు అంటే ఆర్గనైజేషన్ పెరగడంతో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక జర్నీ ఉంటుంది. దాదాపు ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది? అంటే రెయిన్బో ఈజ్ నాట్ జస్ట్ మీ అండి. రెయిన్బో ఈజ్ అబౌట్ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ మెనీ పీపుల్. ఓకే. సో మెనీ పీపుల్ అంటే నాతోటి డాక్టర్ దినేష్, డాక్టర్ ప్రణతి రెడ్డి, డాక్టర్ ప్రీతమ్, డాక్టర్ ఫరాన్, డాక్టర్ ఫైజల్, డాక్టర్ లోకేష్, so many people who have been with us more than 20 years. Dr. Venkat Lakshmi has been with me from day one. All these people have been there from the day one. ఓకే. This is what a lot of people surprise us. How come this organization carries people for decades? అంటే మేము ఒక ఫ్యామిలీ లాగా బిల్డ్ చేసామండి కలిసి. సో మాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవర్ రిలేషన్షిప్స్ లైక్ మై కొలీగ్స్ ఆర్ మై ఫ్యామిలీ. దిస్ ఇస్ హౌ వీ బిల్ట్ అవర్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, అండ్ ఆల్సో గ్రేట్ అట్మాస్ఫియర్ ఇన్ ద హాస్పిటల్. గ్రేట్. ఒకటి నేను ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ టు డెల్ విత్ వన్ థింగ్ ఈజ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద డాక్టర్స్. ఆ విషయంలో నేను ఎప్పుడు చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు బాగా చేసుకుంటారు, అందరూ కలిసి ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తున్నాయి, దాదాపు మేజర్ షేర్స్ ఇస్తున్నాయి. మీది ఓన్లీ ఒక ఫ్యామిలీ సెటప్ లాగే డాక్టర్స్తో పాటు జర్నీ జరుగుతుంది. అలాంటి ఆలోచన ఏముందా ఫ్యూచర్లో? మా ఫ్యామిలీ అనేది లేదండి నా హాస్పిటల్లో. నేను మై కొలీగ్స్, అదే కలీగ్స్ అంటే ఒక ఫ్యామిలీ లాగే ఉన్నారు మీరంతా. నేను మా కొలీగ్స్. సో వీ ఆల్సో రైజ్డ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. 2013లో బ్రిటిష్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని, అప్పుడు సిడిసి అనేవాళ్ళు, దే ఇన్వెస్టెడ్ విత్ అస్. వీ ఎగ్జిటెడ్ దెమ్ త్రూ ద ఐపీఓ. పబ్లిక్ మార్కెట్స్లో మేము ఐపీఓ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. నా ద డాక్టర్స్ మేమంతా కలిసి ఒక 56% ఉంటాం. మిగిలిన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళంతా ఉంటారు. డాక్టర్ గారు, చాలామంది అంటే అన్ని ఫీల్డ్స్ కావచ్చు, ఒక లైఫ్లో ఒక జీవితాన్ని మార్చే ఘటన లేకపోతే గుర్తుండిపోయే ఘటన లాంటివి చాలా జీవితాల్లో జరుగుతాయి. అలాగా డాక్టర్ రమేష్ గారి జీవితంలో ఏదైనా నేను ఇది మర్చిపోలేని ఘటన అనేది ఏమైనా ఉందా? పాజిటివ్గా నెగిటివ్గా ఏదైనా పర్లేదు. అంటే లెట్స్ నాట్ టాక్ అబౌట్ నెగటివ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్. ఓకే. సో ఇప్పుడు నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఒకరోజు డ్యూటీలో ఉన్నాను. ఒక 3 day 24-hour బేబీని డబ్లిన్కి వెళ్ళాను. డబ్లిన్కి వెళ్ళి ఎయిర్ లిఫ్ట్ చేశాను కింగ్స్ కాలేజ్ హాస్పిటల్కి. సో ఆ బేబీకి ఒక సీరియస్ కండిషన్ ఉంది, హీమోక్రోమటోసిస్. ఇఫ్ యూ డోంట్ డూ అ ట్రాన్స్ప్లాంట్ in as early as possible, within days the baby will die. Diagnosis, early diagnosis ఎందుకంటే ఇంతకు ముందు ప్రీవియస్ పాసిబుల్ సస్పిషియస్ ఆ కండిషన్ ఉన్నది, హీమోక్రోమటోసిస్ అని. సో తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు రాత్రంతా కూర్చొని లైన్ని వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అర్జెంట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని చెప్పి మేము అనౌన్స్ చేసాం. చేసి నెక్స్ట్ 24 hours ఆర్గన్ వచ్చింది. 21st ఆర్గన్ వచ్చేసింది. సో ప్రొఫెసర్ రేలా, మహమ్మద్ రేలా తెలుసుంటుంది మీకు, ఇప్పుడు చెన్నైలో రేలా హాస్పిటల్ పెట్టినారు. తను అప్పుడు లండన్లో ఉంటుంది మాకు. హీ వాజ్ కొలీగ్ టు మీ. ఓకే. సో హీ ఆపరేటెడ్ దట్ చైల్డ్ అండ్ దట్ ఈస్ ద యంగెస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. సో దట్ బేబీ సర్వైవ్డ్ అండ్ 6-7 daysకి ఒక the evening 5 o'clock అలా we were about to discharge, and the బ్రిటిష్ మీడియా అంతా వచ్చేసింది. ద బీబీసీ అందరూ వచ్చినారు, ఐటీవీస్ వచ్చేసి దే వాంటెడ్ టు టేక్ ఆల్ ద నో ది హిస్టరీ, ఎవ్రీథింగ్ ఎల్స్. దట్స్ బికాస్ దే కేమ్ టు నో దిస్ ఇస్ యంగెస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. సో ఇట్ గాట్ టు ద వరల్డ్ అటెన్షన్. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అండ్ ఆల్సో ఇట్ గాట్ ద ప్రొఫెసర్ రేలా గాట్ ఇన్ టు గిన్నిస్ బుక్ ఆఫ్ అవార్డ్స్. సో ఐ గేవ్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. మొన్న ఎప్పుడో తను ఇక్కడికి డబ్లిన్ వెళ్ళినప్పుడు ద గర్ల్ కేమ్ అండ్ మెట్ హిమ్. ఓకే. షీ ఈజ్ నౌ 29-year-old లాయర్ ఇన్ డబ్లిన్. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారండి? అక్కడేనా? షీ డబ్లిన్లో చేస్తుంది. ఓకే. సో దట్స్ something that makes you feel really, then when I was retrieving the baby, when I'm doing the lines,
of about 3 kilos baby in 1996. I thought, what am I doing? Struggling to insert the lines through the small vessels and the whole night sitting there and trying to do these ones. And we had to exchange the blood because of the blood which is there in the body was not good enough. So getting a transplant done in 24 hours time, then the recovery started. Then baby got discharged in 4 weeks time. So now seeing her as a lawyer in Dublin and such a beautiful woman now. So that's really the Muhammad, Professor Rayla shared recently. Ramesh, this is do you know who is this one? I said, I can't remember. No, this is what is the girl who was transplanted that day. No, these are things which makes you as a doctor to, especially. డాక్టర్ మీరు ఎలాగ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం మనం ఎక్కువగా చూస్తున్నాం అవయవాల మార్పిడి సంబంధించి అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య ఆ వ్యత్యాసం ఉంటుందండి ఎందుకంటే చిన్నపిల్లలకి ఆర్గాన్స్ మార్పిడి అనేది కష్టసాధ్యమైందండి. No, it's technically more difficult operation. ఓకే. Chinnapillad organ transplantation. So we do the liver transplantations, renal transplantation, bone marrow in Rainbow. So we do about 25 to 30 transplants in a year, in a fairly good number that is. And our results are about 94-95%. So which is the world's best numbers. So that is because of this. One is that the liver doctors whom you have, how they take care of the child before transplantation, keeping them well preserved nutritionally, timing of the transplantation, keeping them infection free, and then technically doing a great job on table. Chinnapilla liver transplantation, you need to give over a small portion of liver. And also the blood vessels will be very like a thin తీగలా ఉంటాయి, మ్యాగ్నిఫై చేసి స్టిచ్ చేయాలి సో దట్ ఈ బ్లాకేజెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని యూ నీడ్ టు హ్యావ్ టెక్నికలీ వెరీ వెరీ గుడ్ సర్జన్ టు డూ లివర్ ట్రాన్స్ప్లాంట్. పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ యూ కైండ్ ఆఫ్ ఇఫ్ దిస్ ఇస్ ఆల్వేస్ ఐ సే ఈజ్ వెన్ యూ డూ కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఆర్ ఎనీ ప్రొసీజర్ ఫర్ చిల్డ్రన్, ఏ ప్రొసీజర్ చిల్డ్రన్ చేసినా కానీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చేస్తే డెఫినెట్లీ 25 to 30% ఆఫ్ ద మోర్టాలిటీ మార్బిడిటీ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ది హోల్ సిస్టమ్ ఇస్ చిల్డ్రన్స్ ఫ్రెండ్లీ, చిల్డ్రన్స్ ఎకో సిస్టమ్. నర్స్ నోస్ హౌ టు హ్యాండిల్ ఇట్, నర్స్ నో హౌ టు హ్యాండిల్ ద లైన్స్, హౌ డోసేజింగ్ హౌ టు గివ్ ఇట్, హౌ జెంటిల్ హెస్ టు బీ, లైన్స్, పీడియాట్రిక్స్. when you do కాంప్లెక్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళందరూ అవసరం. నీకు నాట్ ఓన్లీ లివర్ డాక్టర్, ఓకే, యూ నీడ్ ఇంటెన్సివ్ కేర్ డాక్టర్, అది పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఉంటారు. న్యూట్రిషన్ కావాలంటే గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఉంటాడు. సో దేర్ సో మెనీ స్పెషలిస్ట్ రిక్వైర్డ్. ఇన్ఫెక్షన్ డిసీజ్ కన్సల్టెంట్ అవసరం అవుతుంది ఒకసారి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. సో అంత ఫైన్గా మేనేజ్ చేసినప్పుడు నీ రిజల్ట్స్ అవుట్కమ్స్ బాగుంటాయి. ఇది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వలన చిల్డ్రన్ హాస్పిటల్స్ అనేవి ఉద్భవించినాయి. ఓకే. ఫస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్ ఫ్రాన్స్లో వచ్చింది, నాట్ అమెరికా. ఓకే. సెకండ్ హాస్పిటల్ లండన్లో వచ్చింది, ఇది గ్రేటర్ మంచ్ స్ట్రీట్ నేను పనిచేసింది. థర్డ్ హాస్పిటల్ ఇది చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫిలడెల్ఫియా అమెరికాలో వచ్చింది. ఓకే. సో దట్ ఇస్ ఎవల్యూషన్. ఆఫ్టర్ 30 years ఆఫ్టర్ ద ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ దే ఓన్లీ కమ్ టు అమెరికా. దెన్ అమెరికా రియలైజ్ దర్ ఇస్ అ హ్యూజ్ నీడ్ ఆఫ్ చిల్డ్రన్ హాస్పిటల్స్. ఓకే. దే వెంట ఆన్ బిల్డింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్. ఈ రోజు చూస్తే అమెరికాలో 250 చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. సైజ్ స్మాల్ కాదు, పెద్ద పెద్దవి. అబ్బా. మినిమం 250 బెడ్స్, 1000 బెడ్స్, వేరింగ్ సైజెస్ 250 ఉన్నాయి. సో అమెరికాలో చిల్డ్రన్స్ హెల్త్ కేర్ కంప్లీట్గా డిఫరెంట్ డొమైన్ అయిపోయింది. విత్ కార్డియక్ ఆపరేషన్ నుంచి ట్రాన్స్ప్లాంట్ కాడ నుంచి అవన్నీ చిల్డ్రన్ హాస్పిటల్లో దొరుకుతాయి. సో అది ఆపర్చునిటీ. సో రెయిన్బో ఈజ్ ఓన్లీ స్మాల్ 2000 బెడ్స్ ఇన్ ద సచ్ ఎ లార్జ్ 5 times బిగ్గర్ కంట్రీ దాన్ అమెరికా, 6 times బిగ్గర్ కంట్రీ దాన్ అమెరికా. అంటే చూడండి మన ఆపర్చునిటీ ఎంత ఉందో. ఇప్పుడు మనకి ఈవెన్ అడల్ట్ హెల్త్ కేర్ తీసుకోండి, పెద్దవాళ్ళది నీకు అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ వచ్చింది లాస్ట్ 50 years కదా. 50-60 years ముందు మనం కూడా హార్ట్ ఆపరేషన్లు కూడా ఏదో ముంబై, చెన్నైలో జరిగాయి, ఢిల్లీలో జరిగాయి. లేకపోతే అమెరికా పోయేవాడు. హైదరాబాద్లో ఉన్న అఫోర్డబుల్ ఉన్నట్టు అమెరికాకి పోయేవాడు. సో అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఈరోజు ఏదైనా హార్ట్ అటాక్ సడన్గా వస్తే న్యూయార్క్ కన్నా హైదరాబాద్ సేఫ్. అంటే అన్ని సెంటర్లు వచ్చినాయి. ఒక 50 ఏళ్లలో మనకి పెద్ద రెవల్యూషన్ వచ్చింది హెల్త్ కేర్లో. ఈరోజు టెక్నికల్గా వీఆర్ వెరీ సౌండ్, ఆల్ ద డాక్టర్స్, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ ఏ ప్రాబ్లం.
ఎక్విప్మెంట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. అందుకని మనం మన దేశంలో లుక్ ఎట్ ది మనం ఏమంటామంటే లెర్నింగ్ కర్వ్ చాలా ఫాస్ట్గా లెర్నింగ్ కర్వ్ని కట్ చేసాం. ఓకే. సో వీఆర్ దేర్. కాబట్టి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మన దేశంలో. ఇన్ఫెక్షన్స్, నర్సింగ్ అంటే మైగ్రేటరీ నర్సింగ్. నర్సులు ఒక పాపం వాళ్ళు ఇక్కడి నుంచి రావట్లేదు, మెజారిటీ కేరళ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి వస్తున్నారు. 3-4 ఏళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళకి, లేదంటే వేరే దేశాలకు వెళ్తారు. సో నర్సింగ్ కేర్ ఈజ్ స్టిల్ నాట్ వెరీ స్టేబుల్, అన్స్టేబుల్ నర్సింగ్ కేర్, మైగ్రేటరీ నర్సింగ్ కేర్, షార్ట్ పీరియడ్స్ ఉంటారు. మనకి ఒకసారి నర్సెస్ పర్మనెంట్గా, సెమీ పర్మనెంట్గా మొదలైందంటే దట్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఫినామినలీ. డాక్టర్ క్వాలిటీ ఈజ్ గుడ్ టుడే. సో ఈ కాస్ట్ ప్రైజింగ్ అనేది అండి ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు గో అప్. ఎందుకంటే పీపుల్ ఆస్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గోయింగ్ అప్ ఫినామినలీ. అండ్ వెన్ expectations go up phenomenally and price also goes up. Because obviously నువ్వు మోర్ ఇన్వెస్టిగేటివ్గా ఉంటారు, మోర్ కేర్ఫుల్గా ఉంటావు, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటావు, ఉన్నప్పుడు కాస్ట్ పెరుగుద్ది. ఈరోజు చూడండి మన కాస్ట్, చాలామంది చెప్తారు మన ఎక్స్పెన్సివ్ అని. వీఆర్ 1/8 ఆఫ్ అమెరికన్, 1/10 ఆఫ్ అమెరికన్ హెల్త్ కేర్. ఏదైనా తీసుకోండి ప్రొసీజర్, ప్రాబ్లీ 1/8 ఆఫ్ యూరప్, ప్రాబ్లీ 5 times, they are 5 times more or 10 times, 8 times more or 10 times more. మన నైబర్హుడ్ కంట్రీస్ తీసుకున్నా కానీ దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ అస్. సింగపూర్ మనకన్నా 5 times ఎక్స్పెన్సివ్ అండి. ఓకే. మన పక్క బంగ్లాదేశ్లో కూడా మనకన్నా ఎక్స్పెన్సివ్ అండి, శ్రీలంకలో కూడా మనకన్నా ఎక్స్పెన్సివ్. సో మన వాళ్ళకి చాలామందికి తెలియదు ఏంటంటే ఈవెన్ టుడే ఇండియన్ హెల్త్ కేర్ ఈజ్ చీపర్. అందుకనే వై ఆఫ్రికన్స్ ఆర్ కమింగ్ హియర్. అవును, వాళ్ళకి చీపర్గా ఉంది కాబట్టి వస్తున్నారు. నైజీరియా నుంచి చాలా మంది ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళు టర్కీకి పోతే మనకన్నా 2.5 times ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు టర్కీ చాలా దగ్గర, అయినా కానీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ ఇస్ చీపర్ ఇయర్. వాళ్ళు 20% ఎక్స్ట్రా పే చేస్తారు డొమెస్టిక్ పేషెంట్స్ కన్నా, అయినా కానీ చీపర్ అది. సో అందుకని స్టిల్ అవర్ హెల్త్ కేర్ ఇస్ క్వైట్ ఫార్మిడబుల్ అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. అండ్ వీ రిక్వైర్ లాట్ మోర్ హాస్పిటల్స్ టు కమ్ అప్ in the country, tight cityలో ఇదివల్ల. అండ్ ఆల్సో లెట్స్ నాట్ ఇగ్నోర్ ఇట్. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇనిషియేటివ్స్ అవన్నీ సిగ్నిఫికెంట్గా పెరిగినాయండి. ఓకే. చిన్నపిల్లలు తీసుకోండి, లాస్ట్ 10 yearsలో చూసుకోండి, ఈ డెలివరీస్ చూసుకోండి. డెలివరీస్ చూసుకుంటుందంటే స్మాల్ నర్సింగ్ హోమ్స్ నుంచి గవర్నమెంట్ సెగ్మెంట్కి చాలా మూవ్ అయిపోయినాయి. ఓకే. బికాజ్ అక్కడ గవర్నమెంట్ నాట్ ఓన్లీ డెలివరీ చేయడం కాదు, వాళ్ళు మనీ కూడా ఇస్తున్నారు. అవును, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవం జరిగితే డబ్బులు ఇస్తున్నారు, కార్డు ఇస్తారు, వ్యాక్సినేషన్స్. ఆ వ్యాక్సినేషన్ బయట తీసుకోవాలంటే నీకు 60-70 వేలు అవుతాయండి ఆ 1 year కోర్స్కి. అట్లీస్ట్ 1,00,000 కూడా అవుతాయి. కొన్ని కొత్త వ్యాక్సిన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ ఒకప్పుడు కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడన్నీ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ NICUs పెట్టారు, న్యూ బార్న్ ఇంటెన్సివ్ కేర్స్ నెట్వర్క్ చేశారు. సో దిస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు హెల్త్ కేర్ అనేది ఒకప్పుడైన వాళ్ళు అనమాట. మన దేశంలో జనాలకి ఆకలి అవుతుంది, చిన్న బేసిక్ మాల్ న్యూట్రిషన్ హెల్త్ కేర్. ఎప్పుడు హెల్త్ కేర్ అనేది బ్రిడ్జింగ్ అండి. అడ్వాన్స్ ట్రైన్ నుంచి ఇటు డెవలప్ కావాలా, ఓకే, ప్రైమరీ కేర్ నుంచి డెవలప్ కావాలి. అప్పుడు ఏంటంటే 2 లైన్లు ఫాస్ట్గా మర్జ్ అవుతాయి. దట్ ఈస్ ఇన్ ఇండియా. మనం 50 ఏళ్ళు 100 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిందంటే అమెరికా అట్లాగే అయింది. కంట్రీ లైక్ us, we should always have both the curves to both the lines to merge. Primary care, the social initiatives have to come from the government. Advanced healthcare definitely will come from the institutions, medical schools and the private sector. ఈ రెండు కలిస్తేనే మనకి we progress rapidly. డాక్టర్ గారు, ఇంగ్లాండ్ అంటే మీరు ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ అంటే నాకు అక్కడ విన్నది గుర్తొచ్చింది. అంటే చాలా వరకు మనకి గృహప్రవేశాలకి లేకపోతే పుట్టినరోజులకి ఒక ఇన్విటేషన్ ఇస్తుంటారు. అలాంటిది మీకు నేను చనిపోబోతున్నాను, నా శర్మనికి నా అంత్యక్రియలకి రెండని ఒక ఇన్విటేషన్ వచ్చిందట మీకు. ఏంటి వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరా సమంత అసలు? ఓ శామ్ అని నేను ఒక హాస్పిటల్ పనిచేసేవాడిని, యాష్ఫర్డ్ అండ్ కెంట్ అని. సో చూస్తుంటే ఒక పాప కీమోథెరపీకి వచ్చేది. సో కీమోథెరపీ డే కోర్లు వేస్తుంటారు, మాకు పెద్ద సంబంధం ఉండదు అనమాట, మేము అక్యూట్ క్యూర్లో ఉండడం. కానీ షీ ఈజ్ వెరీ పబ్లిక్ గర్ల్ అనమాట. ఎవ్రీడే ఆ వార్డులో పక్కన ప్లే రూమ్లో కనిపించినప్పుడు హాయ్ చెప్తుంటే మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి,
పోయినప్పుడు నీ పేరేమంటే శామ్ అంత అని చెప్పేది. సో యూస్ టు సే ఎవ్రీడే హలో టు హర్, సిట్ విత్ హర్ ఫర్ సమ్ టైమ్, చాట్ విత్ హర్. సమ్టైమ్స్ దిల్ బి కిచెన్ విల్ బి దేర్, దే కమ్ టు ది చికెన్, మనం కూడా ఆకలి అయితే పోయి 4 చిప్స్ తీసుకుని తినడం, అలాగా మాట్లాడుకుంటారు అనమాట. సో దెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ నో దట్ వన్ డే కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది అక్కడ. ఓకే. One of the nurse who is a daycare nurse who is taking care of her, I asked her, she's okay, is she going to be all right? And yeah, she's got a pretty serious condition, but she should pull on some more time. And that's, I don't want to be more nosy about. Correct. Then it's going on about a few months. I mean, it kind of we bonded so much. So if you don't see her, she look for where is Sam. And such a bubbly girl. So suddenly that one day was a weekend, she came and gave me a card. Okay. I thought A some card card. ఇచ్చింది మీకు. Sometimes they do some paintings and those things, give you, present to you. I thought something like that. ఎంత అండి ఏజ్ ఎంత అప్పటికి ఆ పాపకి? About 6.5 years. అంతే. Yeah, I put it in my pocket and just to carry on with work. When around 1:30, 2 o'clock, I came to my room just to kind of thought of having a sandwich. I opened that and looked at it. Then I started, really drenching. I mean, that's our funeral invitation. Funeral invitation. Funeral invitation. So then I went back and talked to the nurse. She told me this is what it is, and she's very particular to know that when is she going to die. She got it from London hospital that it won't be long. It will be probably a couple of weeks. So she was preparing herself for the funeral, who was supposed to be there, and so unless somebody is very close, they won't call. This girl at 6.5 years of age, who knew about disease, fought with her disease, and has been kind of made up her mind, and then realized that what is to be done, and came to reality and decided that how I want to celebrate. I wanted to kind of go away. Who are people need to be there, supposed to be in that function, what it is. అంటే అమ్మాయి అక్కడ ఆ దేశంలో అమ్మాయినండి? Yeah, she's an English girl. And it's kind of they build that kind of resilience. It's not treatment. Very contrarily, I'll tell you one thing. We had one oncology child, 2009, 8 or 9. She was being treated for cancer. వాళ్ళకి తెలిసిన వాళ్ళే కొంచెం. సో ఆ అమ్మాయి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అమ్మాయి గుడ్ రిస్క్, దర్ ఇస్ గుడ్ 85-90% ఛాన్సెస్ ఆఫ్ సర్వైవింగ్ ఇట్. క్యాన్సర్ తెలియగానే పొలం బంధువులందరూ వచ్చేసి చివరి చూపు చూస్తాం డాక్టర్ గారు అంటారు. దిస్ ఈజ్ హౌ ద బిహేవియరల్ సైన్స్ ఆఫ్ పీపుల్. అంటే చూసేస్తే మళ్ళీ మనం ఆబ్లిగేషన్ లాగా మనం బిహేవ్ చేస్తాం. కరెక్టే. సో సీ ద కల్చరల్ డిఫరెన్స్, హౌ మెచ్యూరిటీ లెవెల్, సమ్ దిస్ థింగ్స్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సేజ్, దిస్ ఈజ్ అవర్ కల్చరల్ సిస్టమ్. ఏదో బాగాలేదంటే బతకరేమో, ఒకసారి ముందు చూసేస్తే బాగుంటుంది, బాగున్నప్పుడే. మనలో ఆతృతలు డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ గోప్యత, కాన్ఫిడెన్సు, అండ్ ఎవ్రీబడి ఈస్ ట్రై టు హెల్ప్ అన్ ఇండివిజువల్. అందుకనే క్యాన్సర్ పేషెంట్ హౌ దే టేక్ కేర్ ఇన్ అమెరికా, యూరప్, ఎనీవేర్, లైక్ దే ట్రీట్ హిమ్ లైక్ ఎ గాడ్. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఐ హావ్ సీన్ ఇట్ వెరీ వెరీ క్లోజ్లీ. డాక్టర్ గారు, ఆ శామ్ ఇన్సిడెంట్ వెళ్ళారండి ఆ తర్వాత? పార్ట్ ఆఫ్ ద ఫ్యూనరల్, పార్ట్ ఆఫ్ ద సమ్ రిచువల్స్. అంటే అసలు చాలామంది అది మనం నిజంగానే డైజెస్ట్ చేసుకోవాలి. మీరు డాక్టర్గా మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ నౌ 18 years, 20 years. ఆ ఇన్సిడెంట్ ఏమైనా అంటే మీ వృత్తిలో కావచ్చు, లేకపోతే మీ జర్నీలో కావచ్చు, ఏమైనా అంటే ఒక ఎలాంటి మార్పులు అయినా, ఎందుకంటే అది చిన్న ఇన్సిడెంట్ కాదు మీ జీవితంలో. అంటే ఏమవుతుందంటే యూ బికమ్ మోర్ హంబుల్.
and you don't to kind of it actually mellows you down significantly of your attitude. And when, suppose me as a doctor, I need to see the patients, whether sick patients or critically ill patients, and when you go through the rounds, when you made your decisions, again you feel like going back to the mother and father and sit with them, talk to them, and see that how much they've understood, give them a confidence. So the cultural factors influences you to be on the kind of with more with the parents. Eventually success or failure is a different. You need to be with the parents. That's why the doctor is not just kind of a transactional. It's a journey with the patient. That journey is it is very psychological journey. I've seen a couple of doctors in our own friends. My Dr. Gopichand. Ah, If some patient who's kind of becomes critical and goes away, he used to get switched off for one and a half day. He used to be switched off. He doesn't talk much and becomes very somber. And you can see that what happened later. Yesterday, I lost one patient. Maybe we shouldn't have lost. We have worked hard, but so it makes him to go kind of very somber for a day, and he goes through that grief. And I've seen same with my colleague Dr. Dinesh also. These are all the great qualities of doctors. It's not transaction. I stopped medical practice about 7-8 years ago. If you asked me what's my best period of time, when I worked hard for children, when I had long days about 16-18 hours or 8-20 hours, sleepless nights for 1 or 2 days time were the best times of my life, because I was doing something for somebody and I was enjoying it. Of course, those days we were young. డాక్టర్ పిల్లల ఆరోగ్యం కోసం మాట్లాడుకుంటే మనం అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులకి ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన దానికి అంటే చాలా మార్పులు మనం చూస్తున్నామండి. అంటే ఎందుకని అంటే వస్తున్న జనరేషన్ వీక్గా ఉందా? ఎందుకంటే ఏ చిన్న పిల్లల హాస్పిటల్ తీసుకున్నా మనకి కిటకిటలాట కనిపిస్తుంది. అంటే ప్రైవేటే కాదు, ప్రభుత్వం సంబంధించి కూడా. అంటే ఏంటి 10 ఏళ్ళలో ఏమైనా మార్పు ఏదైనా వచ్చిందా? లేకపోతే కరోనా తర్వాత ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? కరోనా తర్వాత నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ సిక్నెస్. ఎందుకంటే కరోనా టైంలో 2 years ఏంటంటే మన చిల్లలు అందరూ ఏ ఫ్యామిలీస్, ఏ ఎకనామిక్ స్టేటస్ ఫ్యామిలీస్ అయినా కానీ వీ కెప్ట్ చిల్డ్రన్ ఇన్ క్లోజ్ డోర్స్. ఓకే, బయటికి పోయేవాళ్ళం కాదు, మిక్స్ అయ్యేవాళ్ళం కాదు. అందుకని 2 ఏళ్ళు ఆల్మోస్ట్ లైక్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు పిల్లలు. అవును. సో సడన్గా ఏంటంటే 2 ఏళ్ళ తర్వాత సడన్గా వాళ్ళు బయటకు వచ్చేసి స్కూల్కి పోవడం వచ్చేసరికి సో దే వుడ్ హావ్ కైండ్ ఆఫ్ లాస్ సమ్ ఇమ్యూనిటీ లెవెల్స్ టు సమ్ ఆఫ్ ద రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్. చిన్న మామూలుగా వచ్చి కోల్డ్ అడినో వైరస్ అని వచ్చింది. అవును. ఇది చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది. మామూలుగా అడినో వైరస్ అంటే కాఫ్ కోల్డ్ వచ్చేసి వెళ్ళిపోతాయి. డాక్టర్ దగ్గర కూడా పోవం, ఒక్కోసారి పోయినా కానీ కూడా పోయి కన్సల్టేషన్ తీసుకుంటాం. అలాంటిది చిల్డ్రన్ న్యూమోనియాలు, సిక్నెస్, అడ్మిషన్స్, ఐసీయూలు, సో ఇవన్నీ అయినాయి కోవిడ్ తర్వాత. సో సడన్గా 2 years గ్యాప్ తర్వాత బయటికి పిల్లలు వచ్చిన తర్వాత బాగా సఫర్ అయినారు 1.5 year టైం. లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ ఇస్ వెరీ హెల్దీ. ఓకే, యాక్చువల్లీ దిస్ ఇయర్ వీ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్లీ లో. మా పీడియాట్రిషియన్స్ అందరితో మాట్లాడుతుంటాం, కరీంనగర్, వరంగల్ అంతా. సో 100 పేషెంట్లు చూసేవాళ్ళు ఈ లాస్ట్ 3-4 నెలల్లో 10 ఇస్తున్నారు. అంటే డిసీజ్ లోడ్ తగ్గినట్టే కదా. అవును కదండి, డిసీజ్ లోడ్ తగ్గినట్టే కదా. అది అందుకని లాట్ ఆఫ్ గవర్నమెంట్ ముందు మాట్లాడినప్పుడు ఈ వ్యాక్సినేషన్ అయితేనేమి, ఓవరాల్ ఫుడ్ హైజీన్, జనరల్గా ఏంటంటే ఫుడ్ ఆల్సో ఇట్స్ ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ. ఇందుకు ముందుగా రైస్ ఏదో వేస్తుంటాం జనాలు, ఏ క్లాస్ అయినా కానీ దిస్ సమ్ న్యూట్రిషియస్ ఫుడ్ గోయింగ్ ఆన్. అంత మల్ న్యూట్రిషన్, అన్హెల్దీనెస్ చూడట్లేదు. అండ్ హైజీన్ ఆల్సో ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్. మీరు అన్నట్టు వ్యాక్సినేషన్ కోసం మాట్లాడుకుంటే చిన్నపిల్లలకి పుట్టిన దగ్గర నుంచి ఆ వ్యాక్సినేషన్ అనేది చాలా అంటే మోర్ ఎక్కువ అనిపించట్లేదండి అసలు. ఎందుకంటే మనం చూస్తున్నాం పుట్టిన దగ్గర నుంచి పిల్లలకి చివరికి ఎలా అయిపోయిందంటే తల్లిదండ్రులకి ఈ వ్యాక్సినేషన్ అవసరమా లేకపోతే డాక్టర్లు అనవసరంగా వేస్తున్నారా అనే ఒక పరిస్థితి కనిపిస్తుంది. దేర్ ఆర్ సమ్ ఎసెన్షియల్ వ్యాక్సినేషన్స్. ఓకే, ఎసెన్షియల్ వ్యాక్సినేషన్స్ అంటే విచ్ ఇస్ ద పెంటావలెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక సమ్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ కైండ్ ఆఫ్ ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళం కాదు.
హెపటైటిస్ సిఎలని, టైఫాయిడ్లని. కాకుంటే ఏంటంటే మన పిల్లలు ఒకసారి ఒక ఏజ్ వచ్చిన తర్వాత టైఫాయిడ్ అనేది బయటికి తింటారు, కంటామినేషన్ ఉంటుంది. ఇంతకుముందు మేము 2014-15 దాకా సమ్మర్లో ఉన్నప్పుడు బ్యాడ్ ఫీవర్లు వచ్చేయండి, టైఫాయిడ్ ఫీవర్స్. ఓకే. కానీ ఇప్పుడు రేర్గా చూస్తాం టైఫాయిడ్ ఫీవర్ బికాస్ ఆఫ్ దిస్ వ్యాక్సినేషన్స్. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యాక్సిన్ షాట్ వర్సెస్ సిక్నెస్, హాస్పిటల్ అడ్మిషన్ అనేది ఇది మంచి చీపర్. ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్. అందుకని టైఫాయిడ్ అనేది చాలా రేర్గా చూస్తాం. ఇన్ మలేరియా సో మచ్ ఆఫ్ మస్కిటో పాపులేషన్ హెస్ కమ్ డౌన్. మస్కిటో పాపులేషన్ బాగా తగ్గింది. ఇంతకుముందు చూసినంత మలేరియా చూడట్లేదు మనం. ఓకే. ఈవెన్ సీజన్లో కూడా చూడట్లేదు. సీజనల్ ఫీవర్స్ కూడా సీజన్లో కూడా చాలా తక్కువ మలేరియా. బాగా అంటే ఇదంతా వ్యాక్సినేషన్ వల్ల వ్యాక్సినేషన్స్ మామూలుగా ఓవర్ ఎన్విరాన్మెంటు అండ్ మనం ఫాగింగ్ చేస్తున్నారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ బీయింగ్ డన్ ఆల్సో డన్. ఈ 20 ఏళ్ళలో నేను చూసిందంటే గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇన్ని వ్యాక్సినేషన్లు అవసరమా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న తల్లిదండ్రులకే కాదు చాలా మందికి వస్తుంది. ఎందుకంటే హెపటైటిస్ బి అంటారు, ఒక పెద్ద ప్రోగ్రెస్లో జరుగుతుంది, పెద్ద ప్రచారం, ఒక భయం. హెపటైటిస్ బి ఇస్ అన్ ఇంపార్టెంట్ డిసీజ్, వీ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్. అంటే ఇన్ని ఎలా చూస్తామంటే మనం ఒక డిసీజ్ వర్సెస్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత ది ప్రొటెక్షన్ ఉంటుంది. ద ప్రొటెక్షన్ ఆల్సో లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. దానివల్ల ఎనీ టైం హెపటైటిస్ బి అనేది సీరియస్ డిసీజ్ అండి. ఈ షార్టన్స్ లైఫ్, ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్స్, లివర్ ప్రాబ్లమ్స్, సిరోసిస్లు చాలా వస్తాయి. సో వై టు గో త్రూ దట్? ఇంతకుముందు చాలా హెపటైటిస్ ఏ చూసేవాళ్ళం మేము. వ్యాక్సినేషన్ వల్ల హెపటైటిస్ ఏ చూడలేదు, టైఫాయిడ్ చూసాం చూడలేదు. ఇవన్నీ ఒకప్పుడు ఆప్షనల్ వ్యాక్సిన్స్, ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ రికమెండ్ చేస్తున్నారు. ఇంకోటి పిల్లల్లో ఒబేసిటీ పెరుగుతుంది అంటున్నారండి. మీకు లాట్ ఆఫ్ కేసెస్ కనిపిస్తుంటాయి. ఎందుకని అంటే మనకి ఆ లైఫ్ స్టైలా లేకపోతే ఇంకోటి ఏదైనా కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయి? సో ఒబేసిటీ, గ్యాస్ట్రోఎంటరాలజీ అనేది బాగా, ఇది కాన్స్టిపేషన్ అనేది బాగా పెరుగుతుంది చిన్నపిల్లల్లో. ఒకప్పుడు కాన్స్టిపేషన్ అనేది, నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ కొన్ని క్లినిక్స్ ఉండేవి. కాన్స్టిపేషన్ డాక్టర్ స్పెషలిస్ట్ ఉండేవాళ్ళు పిల్లలకి. నేను అనుకున్నా మన ఇండియాకి పోతే దరిద్రం ఉండదని. ఓకే. సో ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత 2006-07 నుంచి కాన్స్టిపేషన్ హెస్ బికమ్ బిగ్ ప్రాబ్లం. ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం మామూలుగా స్టేపుల్ ఫుడ్ నుంచి బయటకు వచ్చి, వెజిటబుల్స్ స్టేపుల్ ఫుడ్ నుంచి బయటకు వచ్చేసి మీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం మొదలుపెట్టామో ది ఫైబర్ ఉండదు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫాస్ట్ ఫుడ్స్ దెర్ ఈజ్ లెస్ ఆఫ్ అ ఫైబర్, లెస్ ఆఫ్ రఫేజ్, ద ఫుల్ ఫార్మేషన్ ఉండదు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఫుడ్ అడిటివ్స్, అజినోమోటోలు ఉంటాయి, చాలా ఫుడ్ అడిటివ్స్ అవన్నీ పడతాయి. దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది న్యాచురల్గా. And also there's so much of we don't know how many ingredients, constituents are there in the fast foods. All these things are not friendly to they are not మన గట్కి ఫ్రెండ్లీగా ఉండవు. ఓకే. సో దానివల్ల కాన్స్టిపేషన్ అనేది బిగ్ ప్రాబ్లం. దానివల్ల ఫుడ్ ఎలర్జీస్, కాన్స్టిపేషన్లు, లైఫ్ స్టైల్ డిసీజెస్, అల్సరేటివ్ కొలైటిస్, కాన్స్టిపేషన్ డిసీజ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కోలానికి సంబంధించిన డిసీజులు, టెరిబుల్ డిసీజెస్ చాలా రేర్ చూసేవాళ్ళం ఒకప్పుడు మన దేశంలో. ఇప్పుడు మేము నంబర్ సిగ్నిఫికెంట్ పెరిగిపోయినాయి. నెలకు ఆల్మోస్ట్ 1 or 2 ద క్రాన్స్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ వస్తున్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల, ద చేంజ్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్స్ వాటి వల్ల వస్తున్నాయి. ఇలా చిన్నపిల్లలకు సంబంధించిన హార్ట్ అటాక్స్ కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, మనకు ఎంఎన్జే హాస్పిటల్ లాంటివి చూస్తుంటే కిటకిటలు ఆడుతున్నాయి. ఎందుకంటే అంటే ఇది కూడా మనం అంటున్నట్టు లైఫ్ స్టైల్లో భాగంగానే పెరుగుతున్నాయా, లేకపోతే ఇంకా జన్యుపరంగా ఏమైనా మార్పులు ఏమైనా చిన్నపిల్లలు ఎక్కువ వస్తున్నాయా? క్యాన్సర్ అంటే ఇది మల్టీఫ్యాక్టోరియల్ అండి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ చిన్నపిల్లలకి ఫుడ్ హ్యాబిట్స్ అని కాదు. వీ కాంట్ బ్లేమ్ ఫుడ్ హ్యాబిట్స్ ఫర్ క్యాన్సర్స్. క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ వస్తాయి. ఇప్పుడు క్యాన్సర్ అనేది డయాగ్నోసిస్ కూడా బాగా పెరిగిపోయింది కదా. ఓకే. ఒకప్పుడు లాట్ ఆఫ్ క్యాన్సర్స్ నాట్ డిటెక్ట్ చేయకుండా పోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు అన్నీ డిటెక్ట్ చేస్తున్నాం. మనకి ప్రెసిషన్ డయాగ్నోసిస్ అనేది బాగా పెరిగింది. దాంతో ఏంటంటే డిసీజ్ వాల్యూము, లోడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కోవిడ్ ముందు ఒక 50-year-old రేర్గా హాస్పిటల్కి పోయి నాకు రొటీన్ హెల్త్ చెక్ అనుకున్నాడు. అవును. ఇప్పుడు 50-year-old అందరూ యాన్యువల్ చెకప్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో 40 yearsకి హార్ట్ అటాక్ వచ్చిపోయినారు. కోవిడ్ తర్వాత ఏంటంటే విపరీతంగా కాన్షియస్నెస్ పెరిగిపోయిందండి. ఒకసారి కాన్షియస్నెస్ పెరిగిపోయినప్పుడు
ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు జబ్బులు బయటపడతాయి, ఓకే. ఉన్నాయి కూడా. ఇలాగ మనకు చాలా కాలం నుంచి టైప్ 2 డయాబెటీస్ చిన్నపిల్లల్లో చూస్తుంటాం. నిజంగానే ఆ చిన్నపిల్లలు వాళ్ళకు వాళ్ళు ఇన్సులిన్ చేసుకోవటం ఇవన్నీ చూస్తుంటే నిజంగా హృదయ విదాయకరంగా ఉంటుంది. ఎలాగంటే అంటే ఏమైనా కేసెస్ పెరుగుతున్నాయా, లేకపోతే అదే స్థాయిలో ఉన్నాయా, లేకపోతే తగ్గుతున్నాయా? టైప్ 1 అండి ఇది. Type టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఓకే. పెరుగుతున్నాయి తప్పకుండా. పెరుగుతున్నాయండి. పెరుగుతున్నాయి. డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ ఇట్. దీస్ ఆర్ ఆల్ ద మల్టిపుల్ రీజన్స్ అండి. దే ఇంక్రీజింగ్ నెంబర్. అంటే నిజంగానే టైప్ 1 లాంటి డయాబెటిక్ కేసులు ఇంక చూడలేమనేది చిన్నపిల్లల ప్రపంచాన్ని చూడగలుగుతామండి? లేదండి, దట్ విల్ కంటిన్యూ టు బి దేర్, బట్ ద డిసీజ్ మేనేజ్మెంట్ విల్ బి డిఫరెంట్. అంటే అటువైపు ఏం ప్రయోగాలు కానీ ఇప్పుడు చాలా వరకు లాట్ ఆఫ్ స్టడీస్ కమింగ్ అప్ అండ్ ఆల్సో టు సీ ఐలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ అని. అంటే ది థెరపీ సైడ్ ఇది అవుద్దండి. డిసీజ్ అనేది ఐ డోంట్ థింక్ ఇన్సిడెంట్స్ విల్ నాట్ గో డౌన్. ఓకే. థెరపీ మేనేజింగ్ అవి డిసీజ్ మాడిఫికేషన్ అండ్ ఆల్సో యూ కెన్ డూ ట్రాన్స్ప్లాంట్స్, ఇటువంటివి వస్తాయి. రమేష్ గారు, మీతో ఇంకా కీలకంగా మాట్లాడాల్సింది చిన్నపిల్లలకు సంబంధించిన ఆటిజం కోసం అండి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కేసెస్ వింటున్నాం మనం, అది చూస్తున్నాం. ఏంటండి ఆటిజం రావడానికి ఇప్పటివరకు కారణాలు స్పష్టంగా తెలియదని చెప్తున్నారు. ఎలా ఉందండి కేసెస్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఆటిజం అనేది ఒకటి ఆల్మోస్ట్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ అబౌట్ 1 in 80 children is displaying this symptoms అండి. ఓకే. I think these are things again, these are more of behavioral spectrum disorders అండి. ఇప్పుడు సోషల్ స్టిమ్యులేషన్ అనేది ఒకప్పుడు ఏంటి, మనం చిన్నపిల్లడం కానీ 6 నెలల నుంచి బయటికి తీసుకొచ్చి పరిసరాలు ఎన్విరాన్మెంట్ చూపించడం. అవును. ఆ బర్డ్ చూడు, చూడు, ఇంద్రధనుసు చూడు, అవన్నీ. ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు? ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాంట్. ఓకే. సో న్యాచురలీ ఏంటంటే యువర్ బ్రెయిన్ ఈజ్ గెటింగ్ స్టిమ్యులేటెడ్ అండ్ డిస్ట్రాక్టెడ్ సో ఎర్లీ. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి సిగ్నిఫికెంట్ రీజన్స్ ఫర్ ద బిహేవియరల్ స్పెక్ట్రమ్. ఓకే. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్, ఆటిజము, సిగ్నిఫికెంట్ థింగ్స్. ఇంకొక పక్కన సోషల్ స్టిమ్యులేషన్. మనం సింగిల్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్, చైల్డ్ని అలా వదిలేసి వెళ్తారు, వాళ్ళకి దేర్ నో ఎనఫ్ సోషల్ స్టిమ్యులేషన్. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం లాంగ్వేజ్, స్పీచ్ ప్రాబ్లమ్స్, సో మెనీ స్పెక్ట్రమ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ children are not been exposed to the environment and social structure rightly. We've been painting a wrong things to the children because a smartphone or iPad is not, they are actually dangerous. They are dangerous to eyes. ఇప్పుడు చూడండి, ఒక విలేజ్కి పోయి చూడండి, ఎంతమంది పిల్లలు అద్దాలు పెట్టుకుంటారు. అవును, కరెక్టే. సిటీలో చూడండి ఎంతమంది అద్దాలు పెట్టుకుంటారు. అవును. గ్రామానికి పోయి ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చూడండి, అద్దాలని వరకు వాడికి ఉంటాయి, క్లాసులో ఉండకపోవచ్చు కూడా. అదే ఇక్కడ పోయి మన స్కూల్లో సిటీలో చూడండి, అట్లీస్ట్ 30-40% అద్దాలు ఉంటాయి. వీళ్ళందరికీ బై ద టైమ్ దేర్ 15-20 ఆల్మోస్ట్ 70% వ్యర్థాలు వచ్చేస్తాయి. ఎందుకంటే వీ స్టాప్ లుకింగ్ ఎట్ డిస్టెన్సెస్ అండి. దూరం చూడడం మానేసాం, దగ్గర చూడడం మానేసాం. సో అవి కూడా అడాప్ట్ అయిపోద్ది. అందుకే మనం దూరం కనపడదు, కొన్ని రోజులు పోతాయి. ఎలాగండి అంటే ఆటిజం అనేది అది తల్లిదండ్రులు గుర్తించలేంది అంటే ఏ స్టేజ్లో గుర్తించాలి? అంటే ముందుగానే ఏమైనా దానికి టెస్టులు చేయించారా, లేదా కారణాలు ఏమైనా ఇప్పుడు గమనించారండి? మీరు చెప్తున్న కొన్ని కారణాలు చెప్తా ఉన్నారు మీరు. అంటే దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ అండి. ఐ థింక్ ఎనఫ్ సోషల్ స్టిమ్యులేషన్, బ్రింగింగ్ దెమ్ అప్ వెరీ న్యాచురలీ రాదర్ దాన్ ఆన్ ది గ్యాడ్జెటరీ, and also social interaction with the children, babies and children are very, very important. The deviations which you see on the overall lifestyle of the house or food, everything has to be changed. We have to rewind the clock of our personal food, lifestyle, all those things. And then we need to kind of recognize early. See, early deviation ఉంటుంది. మామూలుగా చాలామంది ఏంటంటే ఎవరైనా వీటి సరిగా కొంచెం డీవియేషన్ ఉంది, సరిగా ఫోకస్, కాన్సన్ట్రేషన్ లేదు, సోషల్గా అమ్మా నాన్న అనట్లేదు, క్లోజ్గా కరెక్ట్గా ఇది చేయట్లేదు అనుకుంటే, లేదు వాళ్ళ పెద్ద మన ఇంట్లో ఎవరికో అలా ఉన్నదిలే, వాళ్ళ పెద్దనాన్న కూడా అలాగే ఉన్నాడు, వాళ్ళ చిన్నాన్న అలా ఉన్నాడు అని చెప్పి ఏదో ఆపాదిస్తాం. అంతేగాని
కరెక్టే కదా, వీడు 1.5 ఇయర్లో చేయలేకపోతున్నాడు, లెట్స్ గో అండ్ గెట్ అసిస్ట్ హిమ్ అనేది అవేర్నెస్ రావాలండి. ఇప్పుడు చాలా వస్తున్నాయి ఆటిజం యాప్స్, అవన్నీ మన దేశంలో కూడా చాలామంది డెవలప్ చేస్తున్నారు. ఓకే. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. కాబట్టి ఆటిజం అనేది ఈజ్ అ కర్స్ టు చైల్డ్ యాజ్ వెల్ యాజ్ టు మదర్. అంటే ఆ మదర్ అంతా ఎంతో ట్రామా, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ హర్. అండ్ వెన్ చైల్డ్ ఈజ్ నాట్ బిహేవింగ్ ఆట్, ద ఎర్లీ రికగ్నిషన్ అండ్ ద ఇంటర్వెన్షన్స్ డెఫినెట్లీ విల్ పుట్ దెమ్ ఆన్ టు ద కైండ్ ఆఫ్ అ నార్మల్ ఆర్ నియర్ నార్మల్. అంటే ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే థెరపీస్ కావచ్చు, ఫలితాలు ఇస్తున్నాయంటే అంటే నార్మల్ లైఫ్ చేయగలుగుతారండి వాళ్ళు? డెఫినెట్గా దే విల్ కమ్ బ్యాక్ టు ద కైండ్ ఆఫ్ అ, ఓకే, depends on how early you intervene, how early this one, what are the other factors are there. They'll come to the kind of either 95% or 100% or at 90%. ఈవెన్చువల్గా ఇప్పుడు మామూలుగా మన కమ్యూనిటీలో మనం చూసుకోండి, అవును, ఇంతకుముందు లేవు, ఇది ఆటిజం వాజ్ దేర్ ఇన్ ద బిఫోర్ ఆల్సో. ఒకప్పుడు అనుకుంటాడు మనం, వీడు అంతేలేరా కొంచెం, వాడు కొంచెం మందమతి, వీడిలాగా వాడు అలాగా కరెక్టే అని చెప్పాడు. అవును. సో అవన్నీ దర్ ఆల్ ద థింగ్స్. పెద్దలను కొంతమంది చూస్తుంటాం, వాడు ఒక్క టైంలో ఒక విధంగా బిహేవ్ చేస్తుంటాడు. సో మేము కలుపుకుపోతూ ఉంటాం అనమాట. కాకుంటే ఏంటంటే, బట్ దే నాట్ బీన్ అన్డయాగ్నోస్డ్ ఆర్ నెగ్లెక్టెడ్ చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్. నవ్ వీ నో దట్. నేను ఒక డాక్టర్ చూసిందంటే, అరే బస్ వీడికి ఇది అన్డయాగ్నోస్డ్ నెగ్లెక్టెడ్ చైల్డ్హుడ్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ లైక్ హిమ్ లైక్ దిస్, బట్ ఈజ్ నాట్ లైక్ అదర్ పీపుల్. కాబట్టి మనం ఏంటంటే యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ప్రీమెచ్యూర్ బేబీస్ సంబంధించిన కేసెస్ కావచ్చు, లేకపోతే న్యూ బోర్న్ కేసెస్ కావచ్చు, ఎలా ఉన్నాయండి? ఈ రేషియో ఎలా ఉంది మనకి? అంటే ప్రిమెచ్యూరిటీ అనేది మల్టిపుల్ రీజన్స్ అండి, డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ బికాస్ ఆఫ్ ఐవీఎఫ్ సింగిల్ మోస్ట్ రీజను. ప్రిమెచ్యూరిటీ అనేది బికాస్ ఆఫ్ ద లేట్ ప్రెగ్నెన్సీస్, ది యంగర్ పేరెంట్స్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, వేరియస్ అదర్ థింగ్స్. పెళ్ళిళ్ళు కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ సిగ్నిఫికెన్స్ టు ఇన్ఫర్టిలిటీ, అండ్ ఆల్సో infertility causes multiple pregnancies, and also the prematurity, all those reasons. డాక్టర్, ప్రైవేట్ హాస్పిటల్స్గా మిమ్మల్ని అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి. అంటే పిల్లలు హాస్పిటల్కి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అసలు? అంటే పిల్లలు హాస్పిటల్కి రాకుండా దేర్ ఆర్ 2 ways వీ కెన్ ఆన్సర్ అండి. పిల్లలు హాస్పిటల్కి రావడం అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే, because there's so many things which children's hospital is not sick. Okay. Not only for sickness, it is for lot of advisory on nutrition development and various other things, vaccinations, guidance. So children's hospital is an important partner in early childhood life for social and preventive aspects of it. And to see that we are on the right side, that is one significant role, which is a primary care, which is a social, which is normal. And the second important thing is, children's hospital is very essential when they are struck with the problem. But children ఎలా ఉన్నారంటే, they go down like this, they recover like this, the V-shaped. They just significantly go down. They crash so fast. If you intervene and treat them, they come back that fast. ఒకసారి మా ఐసీయూలో తీసుకొస్తాం, షీ విల్ బి డెస్పరేట్లీ సిక్, గ్యాస్పింగ్ ఉంటుంది. మనం కరెక్ట్గా ది ఇన్ఫెక్షన్ వాట్ ఎవర్ ఈజ్ ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, కరెక్ట్గా 36 hours ఈ విల్ బి కైండ్ ఆఫ్ నాట్ ఈవెన్ మదర్, ఈ విల్ బి స్మైలింగ్ అట్ ద నర్స్. సో ద రికవరీ ఈజ్ ఆల్సో సో ఫాస్ట్. చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్లేస్ ఎ మేజర్ రోల్ in taking care of the sick kids. When they're struck with the sickness, don't delay it. Go to the right place. That right place is always a children's hospital. And children's hospital which has got a capability, which has got a pediatrician, which has got an emergency department with a capability to deal with any emergency, like newborn intensive care, pediatric intensive care. That is the level of care which we require. డాక్టర్, ఇంకోటి కీలకంగా చర్చ జరుగుతున్నది సిజేరియన్స్ అండి. అంటే చాలా వరకు అవసరం లేకుండానే సిజేరియన్స్ చేస్తున్నారు అంటారు. ప్రభుత్వం కూడా చాలా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ మధ్యకాలంలో చాలా కేసులు నమోదు చేశారు. మీరేమంటారు అసలు? Sir, it's a very highly debatable subject, to be honest with you.
అంటే సిజేరియన్ సెక్షన్స్ వి విల్ వైప్ అవుట్ అంటే కరెక్ట్ కాదు. ఓకే. అండ్ అట్ సేమ్ టైం 100% సిజేరియన్ చేస్తుంటే కరెక్ట్ కాదు. ఓకే. There are two aspects of it. Obviously, the cesarean section rates, if you say somebody 80 or 90% is not correct. Somebody say cesarean sections of 30-40% also not correct. So, దానిలో 50% of cesarean sections is individual choices. ఓకే. Now, people have a choice. So, a lot of cesarean sections happens of their choice. I don't want to go through the pains. I want to have a delivery. I'm scared of normal delivery. There are a lot of things are there, especially the people who from the affordable segment. ఓకే అండి. అదొక సెక్టర్. అలా కాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా అలా హాస్పిటల్స్ కాకుండా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ చూడండి. ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో ప్రైవేట్ there is no push of cesarean section. Still they are doing about 50% sections. రైట్. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లము మనకి ఎస్పెషల్లీ ప్రైవేట్ సెటప్స్లో వెన్ యూ పుష్, మా వాళ్ళు గట్టిగా పుష్ చేస్తారు నార్మల్ డెలివరీకి. ఓకే. వెన్ యూ పుష్ ఫర్ నార్మల్ డెలివరీ, మేము మా స్లోగన్ ఏంటంటే న్యాచురల్ బర్త్ కమ్స్ టు అస్ నార్మలీ అంటాం. గ్రేట్. ఎందుకంటే అవర్ ఫోకస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫోకస్ ఇస్ న్యాచురల్ బర్త్. సో కాకుండా ఏంటంటే when somebody comes and say that I want to get section done, you can't deny her request. So that is I don't think no you are forced to go for it because there's no rule or you can't impose them. That's the problem with the private setups. అందుకని గవర్నమెంట్ సెటప్స్లో చూడండి రేషియోస్ బాగానే ఉంటాయి. అన్లెస్ దెర్ ఈస్ అ హ్యూజ్ ప్రెషర్, షార్టేజ్ ఆఫ్ పీపుల్, షార్టేజ్ ఆఫ్ థింగ్స్, దెన్ ఇట్ కెన్ ఇంక్రీజ్ ద మల్టిపుల్ రీజన్స్ ఇట్ కెన్ ఇంక్రీజ్ ద రేట్స్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్. డాక్టర్ ఇంకొకటి, ఇప్పుడు పీడియాట్రిషియన్గా మీకు అది చాలా మీరు టచ్లోనే ఉంటారు పిల్లలకి. అలా కాకుండా ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, చాలా వైద్య పరికరాలు పెరిగినాయి, ఎన్ని పెరిగినాయి. అమెరికనైజేషన్ అంటే కేవలం ఏదో వచ్చాడు పేషెంటు, వాడికి 4 టెస్టులు రాసాం, వచ్చిన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్ ఇలాగే జరుగుతుంది. కానీ మీరు అంటున్నట్టు నిజంగానే మీరు ఆ లండన్ సంఘటన సంబంధించి చెప్పిన ఇన్సిడెంట్లు నిజంగా కదిలించాయి. అలా ఎందుకండి డాక్టర్లు ఉండలేకపోతున్నారు? పేషెంట్తోని ఆ రిలేషన్ కావచ్చు, లేకపోతే బాండింగ్ కావచ్చు. ఒకటంటే ద వరల్డ్ ఈజ్ చేంజింగ్. ది సేమ్ ఇంగ్లాండ్ ఇస్ ఆల్సో చేంజ్ సిగ్నిఫికెంట్లీ. అక్కడేంది ఇంగ్లాండ్లో ఒకటేందంటే దే డోంట్ పే మనీ. ఓకే. సిస్టమ్స్ ఆర్ టేకింగ్ కేర్, దేర్ హెల్త్ ఈజ్ టేకింగ్ కేర్ బై ది గవర్నమెంట్. సో న్యాచురలీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద డాక్టర్స్. ద స్టేక్ హోల్డర్స్ ఎలా ఉంటారు? పేషెంట్ రైట్స్ ఆర్ ఆల్సో లిమిటెడ్ అండ్ అన్లెస్ దెర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ. డాక్టర్ ఏంటంటే ఈ డజంట్ డూ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. యూ విల్ నాట్ గెట్ పుష్డ్. Government is funding the both patient and as well as doctor. And all the cultural factors used to be so good. ఒకప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు లేవు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు దేర్ క్వశ్చనింగ్ హెస్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. వాట్ హ్యాపన్స్ ఈజ్ ఇప్పుడు అమెరికాలో కూడా ఒకప్పుడు బాగానే ఉండేదండి. నాకు హెడేక్ అని పోయింది అనుకోండి న్యూరాలజిస్ట్ దగ్గరికి, నేను తను చెప్పిన మాట వినేసి మందులు వేసుకుని వెళ్తే పర్వాలేదు. ఓకే. నేను క్వశ్చన్ న్యూరాలజిస్ట్, హౌ ష్యూర్ ఆర్ యూ అబౌట్ దట్ ఐ డోంట్ హ్యావ్ అ క్యాన్సర్ అనుకో, నాకు క్యాన్సర్ లేదని నీకు ఎలా తెలుసు? న్యాచురల్గా ఏమనుకుంటాడు, వై డోంట్ వీ డూ అ స్కాన్ అండ్ టెల్ హిమ్ దర్ ఇస్ నో క్యాన్సర్. సో దిస్ మ్యాన్ వాంటెడ్ టు నో అబ్సల్యూట్లీ దర్ ఇస్ నో, బట్ హీ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ విత్ ద బేసిస్ ఆన్ symptoms to signs. So he is 90%, 99% that 1% he cannot be sure. So patient wants that 1% also. Okay. Naturally ఏమవుద్ది, బార్స్ పెరిగిపోతాయి, ఇన్వెస్టిగేషన్ పెడతారు, పెరిగిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్. దిస్ ఇస్ వేర్ అమెరికా, వేర్ దే హ్యావ్ గాన్ ఫ్రమ్ దేర్ టు దేర్. అమెరికా ఈజ్ టుడే ఈజ్ ఓకే, గెట్ ఎవ్రీథింగ్ డన్, వెన్ విల్ రివ్యూ విత్ ద పేషెంట్. కానీ ఒక్కటి, సమ్వేర్ వీఆర్ స్లిప్పింగ్ మోర్ టువర్డ్స్ అమెరికా. Not only doctors, hospitals కన్నా ముందు patient behavior is more Americanized. Patient expectations are Americanized. Patient behavioral science is Americanized. When you say that, how sure are you, what is the guarantee అనగానే పెరిగిపోతుంటాయి. So I mean, we can't blame doctors. It's a whole system. It's a circuit. సరే, ఇంకోటి పిల్లల్లోన చాలా
అంటే వయసుకు మించిన ఒక టాలెంట్ అనేది కనిపిస్తోంది. అంటే హైపర్ యాక్టివ్ కావచ్చు, లేకపోతే నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వేస్తున్న డాన్సులు కావచ్చు, పాడుతున్న పాటలు కావచ్చు. ఏంటిది ఏమైనా ఐక్యూ లెవెల్స్ ఏమైనా విపరీతంగా ఈ జనరేషన్‌లో పెరిగినాయా? ఎందుకంటే మనం ఇప్పటికే జెన్‌జీ అంటున్నాం, జెన్ ఆల్ఫా అంటున్నాం. అంతకుముందు పాత తరాన్ని జెన్ ఎక్స్‌గా విభజించాం. ఏంటి ఒక్కసారిగా చేంజెస్ ఎందుకు కనిపిస్తున్నాయి మనకి చాలా చోట్ల? Actually, the human intellectual levels are definitely going up, and because the kind of social stimulation children have. ఇప్పుడు ఒకసారి వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ మికీ జే నాయర్ మిక్కీ జే నాయర్. ఫిల్మ్ ఇది మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. వన్స్ హీ కేమ్ అప్ విత్ సమ్ మ్యూజిక్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. She puts in this, she can kind of feel about baby's movements and those things. We are trying to be a stimulative right from the pregnancy time. So we are trying to come up with that, how do I make my baby happy in the womb? How do I make my baby to be kind of comfortable within the womb? There's so many gadgetries which are coming up now. And soon after birth, there's so much of social stimulation, so many things we're trying to do it. జరుగుతాయండి అలాగా? Now, in the present, the social stimulation of the baby is phenomenal. ఓకే. Naturally, they're available information for them, available gadgetry for them, available visual perception for them, and also the environment which they are in. Their siblings are playing with with something, and he is latching on to that. So everything they're cutting short the learning curve. దాంతో ఏంటంటే they're looking a lot more intellectual at the early age than ever before. మనకేంటి ఇప్పుడు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఎవరైనా కొంచెం ఒక్క మాట ఎక్కువ మాట్లాడలేరే నీకు తెలియదురా, అధిక ప్రసంగం వద్దురా, నోరు మూసి కూర్చోరా. సో we were brought up in a very different cultural environment than today father also son గట్టిగా ఎరా అనవద్దు. why are you tapping me so harsh? ఇంకా కేసులు పెడుతున్నారండి ఇప్పుడు. అంటే దిస్ ఇస్ హౌ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి బికమింగ్ వెరీ ఇండివిజువలిస్టిక్. నా స్వతంత్రం నాదన్నట్టున్నారు ప్రతి ఒక్కరు. ఇక తర్వాత మీతో మాట్లాడాల్సింది స్టెమ్ సెల్స్ కోసం ఈ మధ్య బ్యాంక్స్ చాలా రెడీ చేస్తున్నారు. నిజంగా ఏంటంటే ఫ్యూచర్ వైద్యానికి ఇది నిజంగానే ఇదంటే లేకపోతే ఒక ప్యాషనెట్గా వెళ్ళిపోతున్న దీని అనుకోవాలా? I don't know. I think there's various, it is debatable, the usage of cell cells for future, especially from the cord blood. And there is a pro and against, both theories are there. I mean, if you ask me, I'm not an expert to give you in-depth this one. What I hear is there is a pro and against. The patients want to, that's why we left it to parents. ఇంకా మీతో ముఖ్యంగా మాట్లాడాల్సింది మీ బ్రాండింగ్ కోసం. మహేష్ బాబు ఒక బ్రాండింగ్ మీకు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఆ బాండింగ్ ఎలా వచ్చింది? ఎందుకంటే మహేష్ బాబు కోసం చాలామంది తెలిసిన వాళ్ళు చాలా రిజర్వ్డ్ పర్సన్గా ఉంటారు ఆయన. అసలు కానీ రెయిన్బోకి మాత్రం అంత కనెక్ట్ ఎలా అవ్వగలిగారు అసలు? మహేష్ గారు he loves children and is a very extremely nice person, and when you know him, when you see him closely, and both the children have been taken care by us and our hospital మేము చూస్తాం. సో అందుకని there is more opportunity for us to discuss with Mahesh garu and Namrata. So he is quite he keeps asking about a lot of things. We keep discussing about it. So whatever we say that no, let's do it అంటాడు. అంటే ఈయన పిల్లలకు ఉపయోగపడద్దు అనుకుంటే there is one incident I tell you. Once there is one child was stuck in ICU for long time. ఒకసారి పోస్ట్ ఐసీయూ సిండ్రోమ్ అంటారు. వాళ్ళు బయటకు వచ్చినా కానీ వాళ్ళు ఇంకా ఇదిగా ఉంటారు. వాళ్ళ మదర్ ఒకసారి చెప్పింది, మా అమ్మాయికి అసలు ఏం లేదండి, మహేష్ బాబు అంటే షీస్ ఫర్ ద వరల్డ్ ఇస్ మహేష్ బాబు. ఓకే. ఓ రోజు మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, మాస్టర్ ఉంది అమ్మాయి పోస్ట్ ఐసీయూ, ఇట్స్ నాట్ కమింగ్ అరౌండ్, కెన్ యూ స్పెండ్ అబౌట్ 10 minutes టైమ్ విత్ అస్? He immediately said, why not doctor, let's go tomorrow. He came and spent half an hour, 40 minutes with her, played with her. He substantially improved next 2 days time. And a social stimulation. And he does these things. And when he asked us to do some positive ads, he has done it.
He's always been there. Recently, Pure Blood Heart Foundation, and he's got a big heart for promoting children's heart diseases. So he comes and he inquires about it. డాక్టర్ గారు ఇంకా ఫ్యామిలీ కోసం చెప్పండి, ఎందుకంటే చాలా వరకు డాక్టర్ ఫ్యామిలీస్ డాక్టర్స్ వస్తుంటారు, ఆ సర్వీస్ను కొనసాగిస్తున్నారు. రమేష్ గారి ఫ్యామిలీ కోసం నాకండి మా వైఫ్ ఈజ్ అ హౌస్ మేకర్. సో వీ ఆల్వేస్ వాంటెడ్ అ హౌస్ మేకర్ అండి. ఇద్దరు డాక్టర్లు ఉందంటే లైఫ్ కొంచెం బాగా కమర్షియల్గా ఉంటుంది అని భయం అనమాట. ఇప్పుడు ఎందుకో మా బ్రదర్ అలాగే ఉండేవాడు, నేను అలాగే ఉండేవాడిని, నా కొడుకు కూడా అలాగే ఉన్నాడు. ఈజ్ ఆల్సో డాక్టర్, ఈజ్ అ పీడియాట్రిషియన్. వాడు లండన్ వెళ్ళి పనిచేసినాడు కొన్ని రోజులు. ఈజ్ యంగ్, 29 years ఓన్లీ. ఈ జస్ట్ గాట్ మ్యారీడ్, ఇప్పుడే పెళ్ళయింది. తర్వాత ఈజ్ లండన్లో ఉన్నప్పుడు నేను ఎంబీఏ చేస్తానన్నాడు. సరే చేయండి చెప్పాను. ఈ అప్లైడ్ ఫర్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అండ్ లండన్ బిజినెస్ స్కూల్, రెండిట్లో వచ్చింది. నవ్ ఈజ్ డిసైడింగ్ వేర్ టు గో టు బాస్టన్ ఆర్ గో టు లండన్. వెరీ లైక్లీ విల్ గో టు బాస్టన్. ఇప్పుడు ఏదో ఈ ట్రంప్ వీసాలు ఏదో గొడవలు ఉన్నాయి కదా, ఐ థింక్ ఇట్ ఆర్ గెటింగ్ క్లియర్డ్. విల్ గో టు బాస్టన్ ఫర్ 2 years MBA. సో let him come out, but we also need healthcare managers. ఓకే. So we have enough number of doctors. Doctors is not shortage. Good healthcare leaders. If one healthcare leader comes to me and say that I can build this franchise better than you, I'm happy to give it to him. Because we need more intellectual brains to come and drive this, because it's a tough job. Any healthcare, the building healthcare, driving the healthcare, driving the quality healthcare is a very tough job. And I've done it for 25 years time, but I need to see that somebody is trying to if somebody, a fresh mind comes in and say that this is my job to do for you, I'm happy to do that. చివరిగా చెప్పండి డాక్టర్ గారు, దాదాపు 25 సంవత్సరాల రెయిన్బో జర్నీ, ఇంకా ఎక్కడి వరకు ఈ జర్నీ తీసుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే దేశవ్యాప్తంగా మీరు ఒక 6 రాష్ట్రాల్లో ఒక 29 హాస్పిటల్స్ని లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు? జర్నీ విల్ కంటిన్యూ అండి. దిస్ ఈజ్ నేను హాస్పిటల్ ప్రొపరేటర్ అనుకోనండి. నేను మెడికల్గా అంత బిజీగా ఉన్నా కానీ ఒకసారి రెయిన్బోని గ్రో చేయాలనుకున్నప్పుడు స్టెత్స్కోప్ పక్కన పెట్టేసి పేషెంట్స్ అందరూ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నా. నా లాస్ట్ 10 years నుంచి నేను డ్రైవ్ చేస్తున్నాను ది ఫ్రంట్ ఎండ్లో. So next I look for professionals to run it, or my colleagues to run it, or my son to run it. Somebody will have to come and take it to the next level. So definitely I will do as much as possible next few years time. Then we need to see more stronger shoulders to build much more strength in the management and bandwidth because country needs children's hospitals. Okay. There is no doubt. కాబట్టి ఒకటేంటంటే ఈ పెద్దవాళ్ళ హాస్పిటల్ లాగా నీకు ఒక పెద్ద హాస్పిటల్ కట్టేసి క్యాపెక్స్ పెట్టేసి పేషెంట్స్ ఉన్నారు 60 ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్కరు పేషెంటే. ది స్టార్ డాక్టర్స్ ఉంటారు, అంటే బాగా పాపులర్ అయిన డాక్టర్లు. వాళ్ళు 4 టీంలు తీసుకొచ్చారు అనుకోండి, పక్క హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ నుంచి నువ్వు సక్సెస్ చేసేయచ్చు. ఓకే. చిల్డ్రన్స్ హాస్పిటల్ అలా కాదండి. నువ్వు హాస్పిటల్ పెట్టిన మైండ్ ఊరికే బ్యూటిఫుల్ పెట్టిన మైండ్ జనాలు రారు. సర్వీస్ లెవెల్స్ ఉండాలా, అండ్ ఫ్రంట్ లైన్ సర్వీసెస్ ఉండాలా, క్వాలిటీ సర్వీసెస్ ఉండాలా. ఓకే. అదర్వైజ్ యూ కాంట్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ డిజిటల్ నేటివ్ పాపులేషన్, ఈ జెన్ ఆల్ఫా. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు కైండ్ ఆఫ్ గివ్ యూ ఈజీ రైట్. కరెక్ట్. దే హ్యావ్ క్వశ్చన్స్. మా దగ్గరికి వస్తారన్నమాట పెట్టేసి పర్స్ పెట్టి, అది మల్టీ స్పెషల్ తక్కువ చూస్తారు. అందుకని ఈ మోడల్ అనేది ఇస్ మెడికల్ మోడల్, నాట్ సర్జికల్ మోడల్. ఇట్స్ నాట్ వేర్ అండ్ టేర్ ఆఫ్ ద లైఫ్, ఇట్ ఈస్ అ ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ ఆఫ్ ద లైఫ్. అందుకని ఇక్కడ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఏరియా వేర్ యూ డూ ట్రాన్సాక్షనల్ బిజినెస్. ఇది ఇంక్లూజివిటీ, ఆర్గానిక్గా పెంచడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకని మాకు క్యాపిటల్ ఈజ్ నగర ప్రాబ్లం అండి. క్యాపిటల్ గురించి ఆలోచించడం. ఓకే. మాకు ఇప్పుడు కూడా ఒక 600 crores క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, కానీ 100,000 బెడ్స్ చేయగలనా? ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సర్వీస్ లెవెల్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకని మేము ఇయర్లీ ఒక 200-250 బెడ్సే పెంచగలం. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదని చెప్పి హాస్పిటల్ పెట్టలేము. అది పెద్దవాళ్ళ హాస్పిటల్ చేయొచ్చు. అలాగే బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ ఉందంటే పెద్దవాళ్ళ హాస్పిటల్ అయితే 2,000 బెడ్లకి ప్లాన్ వేసేస్తారు. ఓకే. అది వేరు.
అండ్ ఇంకోటి కీలకంగా మనకి ఏఐతోని అనేక మార్పులు వైద్యంలో జరగబోతున్నాయి అంటున్నారు. చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి ఎలాంటి మార్పులు జరుగుతాయి? బాగా సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఫ్యూచర్లో మనకు వచ్చేటప్పటికి హెల్త్ కేర్ అనేది ఇట్ ఈస్ యూ కెన్ గో టు ద స్మార్ట్ ఫోన్ అండ్ గెట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ అండ్ దెన్ you use the knowledge, you put your things, ChatGPT, it will give you a lot of options. It's not like Google, it's giving more advanced. Tomorrow something else will come, DeepSeek, other things. All these technologies will give you a lot of analysis, in-depth analysis to you to choose what you want to do. ఓకే. ఇప్పుడు నీకు డెసిషన్ మేకింగ్ కూడా ఈజీ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ద లాట్ ఆఫ్ హెల్త్ యాప్స్ అన్నీ వస్తున్నాయి కదా, దే డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ హెల్త్ అండ్ పర్సనల్ హెల్త్. సో కనెక్టివిటీ బిట్వీన్ ద హాస్పిటల్ అండ్ పేషెంట్ అండ్ కమ్యూనిటీ ఆల్సో ఇంప్రూవ్ సిగ్నిఫికెంట్లీ. సో ఫ్యూచర్లో హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి, హాస్పిటల్కి రాకుండా మనం సార్ట్అవుట్ చేసిన పరిస్థితులు చాలా ఉంటాయి. అవన్నీ డిజిటల్ అయిపోతాయి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ డిజిటల్. బట్ కోవిడ్లో అయినాయి ఫుల్గా, తగ్గిపోయినాయి. అంటే ఈ అడాప్షన్ అనేది టైం పడుతుందండి. నెక్స్ట్ 15 yearsలో యూ విల్ సీ నెక్స్ట్ 5-10 years. In 5 years time with the AI revolution and everything else, అవునండి, the world is going to be in front of you. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా రెయిన్బో సంబంధించింది. అంటే చిన్నపిల్లల వైద్యం అంటే ఇది పెద్దవాళ్ళకి చేసిన వైద్యం లాంటిది కాదు, అది పూర్తిగా ఒక హార్ట్ టచ్, అంటే ఒక సర్వీస్ ఓరియంటేషన్తో చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే రెయిన్బో ప్రయాణం జరుగుతుంది, ఇప్పుడు భవిష్యత్తులో కూడా జరగాల్సిన అవసరం ఉందనేది స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.